హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. మనకి 2025 ఫిబ్రవరి 23న ఏపీపీఎస్సి ప్రతిష్టాత్మకంగా గ్రూప్ ఎగ్జామ్ నిర్వహించబోతుంది. దీనిలో భాగంగా మనకి 2024కు సంబంధించి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఆఫ్ ద సుప్రీంకోర్టు అంటే మనకి సుప్రీంకోర్టుకు సంబంధించి కంప్లీట్ లిస్ట్ ఆఫ్ జడ్జిమెంట్స్. ల్యాండ్ మార్క్ అంటే అత్యున్నతమైన తీర్పులు. చాలా చిన్న చిన్న కేసెస్ ఉంటాయి, మనకి మామూలు ఇష్యూస్ ఉంటాయి. కానీ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అని చెప్పి ఇయర్ మొత్తంలో సుప్రీంకోర్టు ఇస్తుంది కొంచెం సెన్సేషనల్ కేసెస్ అని. వాటన్నిటికి సంబంధించి మనం ఎప్పుడు కూడా కాంపిటేటివ్లో ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అనేది ఎప్పుడు చదవకూడదమ్మా. మనం ఏదైనా చదవాలనుకుంటే కంప్లీట్గా దాని గురించి ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా 100% తెలుసుకోగలిగితే కాంపిటేటివ్లో దాని నుంచి మీ దృష్టిలో ఒక్క మార్కే రావచ్చు. ఆ ఒక్క మార్కే మీకు ఎగ్జిక్యూటివ్ తీసుకోవచ్చు, అదే ఒక్క మార్కులో నాన్ ఎగ్జిక్యూటివ్లో ఉండొచ్చు, అదే ఒక్క మార్కులో జాబ్ మిస్ అవ్వచ్చు. సో ఎప్పుడు కూడా మన కన్సర్న్ నేను చెప్పేటప్పుడు ఏది చెప్పినా సరే చెప్పినంత వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు డే 1 ఇప్పటి నుంచి కాదు. సో మీరేంటంటే ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్కి అలవాటు అయితే దాన్ని స్కిప్ చేయండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. వస్తే ఒక మార్కు నీ ఒక్కడికి 100% వస్తుంది, అది నేను గ్యారంటీ ఇస్తాను. ఇంపార్టెంట్ చదివితే మనమే క్వశ్చన్ పేపర్ తయారు చేయట్లేదు. సో ఎస్టిమేట్ చేయడం కరెక్ట్, కానీ దాన్నే కరెక్ట్గా ఇలా ఊహించుకొని చేయకూడదు ఎప్పుడు కూడా. అందుకని ఒక్కొక్కరు ఒక్కో రకం ఉంటారమ్మా. మీరు మాత్రం కంప్లీట్గా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టుకు సంబంధించి మొత్తం 2024లో 40 కేసెస్ వరకు వచ్చినాయి చిన్న. ఆ 40 లిస్ట్ ఆఫ్ కేసెస్ చదివితే 100% ఒక్క మార్క్ వచ్చినా, 2 వచ్చినా, 3 వచ్చినా, 4 వచ్చినా 24 జడ్జిమెంట్స్ మొత్తం దాంట్లో వస్తాయి. ఎందుకు అన్నానంటే అన్నమాట, నేను ఇంపార్టెంట్ కేసెస్ చెప్పట్లే కదా. లిస్ట్ ఆఫ్ మొత్తం కూడా జనవరి నుంచి 2024 జనవరి టు డిసెంబర్లో జడ్జిమెంట్స్ ఏం రాలేదమ్మా. అందుకని నవంబర్దే పెట్టాను ఫస్ట్ కేసు. అంటే బ్యాక్ వెళ్ళిపోతాం మనం, అంటే నవంబర్ నుంచి చెప్పుకుంటూ డిసెంబర్లో ఏ జడ్జిమెంట్స్ రాలేదు. సో అలా చదివినట్లయితే మీకు మంచి స్కోర్ వస్తుంది. సో అందుకని కొంచెం లిస్ట్ని ఓపికగా. ఇక్కడ ఏంటంటే రెండవది, ప్రతి కేసుకి పుట్టుపూర్వోత్తరాలు జడ్జిమెంట్స్ అంటే 100 పేజీల ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒక్క కేసుకి జనరల్. కానీ ఎగ్జామినర్ ఎప్పుడూ కూడా ఒక కాన్సెప్ట్ ఇచ్చేసి ఈ కాన్సెప్ట్ అనేది దేనికి సంబంధించింది అని అడుగుతాడు. అంటే ఏ కేసు లేదా కేసు ఇచ్చి ఈ కేసు దేనికి సంబంధించిన కాన్సెప్ట్ అని అడుగుతాడు. అందుకని పుట్టుపూర్వోత్తరాలు రీసెర్చ్ ఓరియంటెడ్ కాకుండా కేసు పేరు చూడగానే ఒక ఇన్ఫర్మేషన్ చూడగానే ఇది ఏ కేసుకు సంబంధించిన అని చెప్పే విధంగా నేర్చుకోండి. సో దానివల్ల క్విక్ రివిజన్ అవుతుంది. మనకున్న ఈ 15 days 20 daysలో ఇంకా వేరే సబ్జెక్ట్ కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. సో జనరల్గా చెప్పాలంటే కేశవానంద భారత కేసులు తెలుసు మీకు ఓల్డ్. ఇది కరెంటు జడ్జిమెంట్స్ అని చెప్తాను, కరెంటు పార్టీలో భాగంగా. సో ఆ జడ్జిమెంట్ అంటే కేశవానంద భారతి మఠాధిపతి, కేరళ రాష్ట్రం, ఆయన ఒక సన్యాసి, తర్వాత ఇలా ల్యాండ్ రిఫార్మ్ సంబంధించి ఇష్యూ, ఇదంతా అర్థం చేసుకోవడానికి. కానీ కేసుకు వచ్చేసరికి ఆ పేరు అది ఏ సంబంధించిందంటే ల్యాండ్ రిఫార్మ్స్ కేశవానంద భారతి ఇలా గుర్తుపెట్టుకోవాలి. అలానే మనకి చెప్పబోయే కేసులన్నీ కూడా ఇలానే ఉంటాయి. అందుకని ఒక ఐడియా బ్రీఫ్ ఇచ్చాను. ఓకే రైట్. కేసు చూడండి చిన్న. డేట్ ఆఫ్ జడ్జిమెంట్ అనేది ఇంపార్టెంట్ అనిపించింది, చదువుకోండి అమ్మ. నేనైతే క్లారిటీ ఇచ్చాను మీకు. ఓకే రైట్. అలీగర్ ముస్లిం యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఫైజాన్ ముస్తాఫ్ వర్సెస్ నరేష్ అగర్వాల్. అలీగర్ ముస్లిం యూనివర్సిటీ, నరేష్ అగర్వాల్ వర్సెస్ వీళ్ళ మధ్య మైనారిటీ విద్యా సంస్థ యొక్క నిర్ణయానికి ప్రమాణాలు అంటాము. మైనారిటీ ఎడ్యుకేషన్ అంటే మనకి ఏంటి, ఇప్పుడు మనకి థర్డ్ పార్ట్ ఫండమెంటల్ రైట్స్లో 30 ఆర్టికల్ 395 ఆర్టికల్స్లో 30 ఆర్టికల్ టు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అని ఉంటుంది. ఫర్ ద మైనారిటీలకు సంబంధించి విద్యా సంస్థలు స్థాపించుకోవచ్చు అంటారు. మైనారిటీ అనగానే మనకు ముస్లిమ్స్ అని డే 1 నుంచి ఉంటుంది, బిఫోర్ ప్రిపరేషన్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్ అవ్వకముందు. బట్ మైనారిటీస్ అంటే NCM యాక్ట్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 1992, జాతీయ మైనారిటీల చట్టం 1992 ప్రకారం మైనారిటీ అనే పదాన్ని నిర్వచించారు తప్ప రాజ్యాంగంలో లేదు. దేర్ ఈజ్ నో డెఫినేషన్ అబౌట్ ద మైనారిటీస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. మరి విద్యా సంస్థ అన్నాడు కదా 395లో టు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ మైనారిటీస్ అంటే అండర్ విచ్ ఆర్టికల్ 30 ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి. రైట్. మనకి జనరల్గా ఫండమెంటల్ రైట్స్లో వస్తుంది. అలాగే మైనారిటీలు అనేది ఎన్ని మతాలుగా ప్రకటించారంటే ఇప్పటికి 2025 నాటికి 6 మతాలు చిన్న, 6 రిలీజియస్. 2023 ఏపీపీఎస్సీ గ్రూప్ అండ్ బిట్ అనమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జనరల్లీ జాతీయ మైనారిటీల చట్టం 1992 ప్రకారం 6 మతాల్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 6 మతాల్లో ఎన్ని మతాలు 5 అని ప్రీవియస్ ఏపీపీఎస్సీ 2023 గ్రూప్ వన్లో ఇచ్చాడు. కానీ 6 మతాలు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 2 తీసుకోండి చిన్న. మనకి బుద్ధిస్టు జైన్లు, బౌద్ధులు జైన్లు ఒక ఫేర్ చెప్పాను 6 కదా. రెండవది ఎస్పీ, జిల్లా ఎస్పీ అంటాం కదా చిన్న, ఎస్పీ తీసుకోండి. సిక్కులు, పార్సీస్ 2 అయిపోయాయి. నెక్స్ట్ మెక్డొనాల్డ్, పిజ్జా బర్గర్లు తింటారు కదా, MC మీన్స్ మెక్డొనాల్డ్. మీకు
ఎంసీ అంటే ఇక్కడ ముస్లిమ్స్, క్రిస్టియన్స్. దీస్ ఆర్ అండర్ ది డిక్లేర్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ ఏ మైనార్టీస్ ట్రీటెడ్. మైనార్టీలు 6 మతాలను గుర్తుపెట్టుకొని మొదటి 2 బుద్ధులు వస్తే వాళ్ళ ఫ్రెండ్ జైల్లో వస్తారు. బుద్ధులు జైలు ఒక పేరు. సిక్కులు, పార్సీస్. పార్సీస్కే జొరాస్ట్రియన్స్ అని ఒక పేరు ఉంది, చిన్న మర్చిపోకండి. ఎస్పీ అంటే సిక్కులు, పీ ఫర్ పార్సీస్. ఎంసీ అంటే ఎం ఫర్ ముస్లిమ్స్, సి ఫర్ క్రిస్టియన్స్. రైట్. అంటే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనేది మైనార్టీ కింద అండర్ ది కమ్ మైనార్టీ ఆర్ నాట్ అనే డెసిషన్ దేనికి సంబంధించి ఏ కేసులో సుప్రీంకోర్టు చెప్పిందా అంటే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వర్సెస్ నరేష్ అగర్వాల్ గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ కేసు. ఇలా మనం బ్రీఫ్గా చదువుకుంటే సరిపోతుంది. రైట్. సెకండ్ వన్, రైల్వే ఎలక్ట్రిఫికేషన్ కోసం సెంట్రల్ ఆర్గనైజేషన్ వర్సెస్ జాయింట్ వెంచర్ కంపెనీ. దీనికి సంబంధించి పీపీ అంటారు. పబ్లిక్ ప్రైవేట్ ఒప్పందంలో మధ్యవర్తులు ఇంటర్మీడియట్ ఏకపక్ష యొక్క నియామకం చెల్లుబాటు. అంటే ఏళ్ళ చిన్న రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి జాయింట్ వెంచర్ ఉమ్మడి కంపెనీకి సంబంధించి ఒక కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే పబ్లిక్ ప్రైవేటు, ప్రభుత్వం అనే మీరున్నారు, నేను ప్రభుత్వం అనుకోండి, నేను పబ్లిక్ అంటాను అంటే ప్రభుత్వం, మీరు ప్రైవేట్ అనుకోండి. మన ఇద్దరి మధ్య ఇంటర్మీడియట్స్ ఒప్పందంలో మధ్యవర్తుల యొక్క ఏకపక్ష నియామకం చెల్లుబాటు. అంటే ఇద్దరు 2 పార్టీస్ ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ ఒక నిర్ణయం చెల్లుబాటు అవుతుందా కాదనే దానికి సంబంధించి ఉంటుంది. సో ఇద్దరికి సంబంధించి కలిసి ఉన్నప్పుడు వన్ పార్టీ అనేది డెసిషన్ తీసుకుంటే చెల్లదమ్మా. ఆ చెల్లుబాటుకి సంబంధించి అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది పీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి సంబంధించి అగ్రిమెంట్లో ఇంటర్మీడియట్స్ యొక్క మధ్యవర్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇండివిజువల్గా డెసిషన్ తీసేసుకుంటే ఆ ఒప్పందానికి చెల్లుబాటు ఉంటుందా లేదంటే ఇండివిజువల్గా తీసుకుంటే ఎప్పుడు చెల్లదమ్మా దానికి సంబంధించి. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పబ్లిక్ ప్రైవేట్ యొక్క అగ్రిమెంటు. ఏ కేసు అంటే రైల్వే ఎలక్ట్రిఫికేషన్ వర్సెస్ జాయింట్ వెంచర్ కంపెనీలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు, సబ్జెక్ట్ అని రాశాను కదమ్మా, పబ్లిక్ ప్రైవేట్ ఒప్పందం మధ్యవర్తుల యొక్క ఏకపక్ష నియామకం యొక్క చెల్లుబాటు ఉంటుందని సుప్రీంకోర్టు ఏ కేసులో జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఈ కేసు పేరు గుర్తుపెట్టుకోవాలమ్మా, రైల్వే ఎలక్ట్రిఫికేషన్ కోసం సెంట్రల్ ఆర్గనైజేషన్ వర్సెస్ జాయింట్ వెంచర్ కంపెనీ. ఇలా అడుగుతాడు. లేదా కేసు ఇచ్చి ఈ కేసు దేనికి సంబంధించి అడగవచ్చు. సో 2 కాన్సెప్ట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది సెకండ్ కేసు. అంటే కేసు ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, ఇలా చదువుకోవాలమ్మా. అలా 40 కేసెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్, తేజ్ ప్రకాష్ పాఠక్ వర్సెస్ రాజస్థాన్ హైకోర్టు. రిక్రూట్మెంట్ ప్రక్రియలో గేమ్ రూల్స్లో మార్పుకు సవాలు. ఇక్కడ బాగా జాగ్రత్త వినండమ్మా. తేజ్ ప్రకాష్ పాఠక్ వర్సెస్ రాజస్థాన్ హైకోర్టు. అన్నిటికీ డీటెయిల్గా వస్తున్న ఒక ఐడియా. రిక్రూట్మెంట్ ప్రాసెస్లో గేమ్ రూల్ అంటే చిన్న నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు గ్రాడ్యుయేట్స్ అందరూ ఎలిజిబిలిటీ అని ఒక నోటిఫికేషన్ ఇచ్చి పోస్టింగ్ ఇచ్చేటప్పుడు నీకు టెక్నికల్ సర్టిఫికేట్ కావాలి లేదా బీఈడీ యాడ్ అవ్వాలని ఇవ్వకూడదు. దట్ ఈస్ కాల్డ్ గేమ్ రూల్ అంటారు. ఇక్కడ కోడ్లో మనకు వీడిగా కాదు మీకు ఐడియా. సో రిక్రూట్మెంట్ ప్రక్రియలో గేమ్ రూల్ అంటే గేమ్ రూల్ అనేది చేంజ్ చేయాలి. గేమ్ రూల్ అంటే బిఫోర్ స్టార్టింగ్ ద గేమ్ రూల్స్ చెప్పుకుంటాం, ఆ రూల్స్ని మధ్యలో మారుస్తా అంటే కుదురుతుందా, లేదు కదా. అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు అంటే ఐదర్ సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఏదైనా రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించి రూల్స్ అనేది ముందే ఇస్తారు నోటిఫికేషన్లో. అందుకనే కదా మన ఏపీపీఎస్సీలో చాలా కేసెస్ కూడా కోర్టుకి ఎందుకు వెళ్తున్నాయంటే రూల్లో ఉన్నదాన్ని వైలేట్ చేసుకొని కొన్ని ఏపీపీఎస్సీ డెసిషన్ తీసుకుంది కొన్నిసార్లు. అవేంటంటే తెలియకుండా ఎవరొకళ్ళు ఆ నోటిఫికేషన్ దగ్గర పెట్టుకొని దాంట్లో చిన్న వర్డ్ చేంజ్ అయినా అది ఇన్ఫర్మేషన్ తీసుకొని కోర్టుకి వెళ్ళిపోతున్నారు. మనం ఏమనుకుంటాం లేట్ అవుతుందంటాం, కానీ దానివల్ల నష్టపోయే వాళ్ళ బాధ కూడా మనం చూసుకోవాలి. ఆ మెరిట్ లిస్ట్లో ఉంటే మనకి చాలా బాధ అనిపిస్తుంది, కానీ ఎదుటి వాళ్ళతో కూడా అదే ప్లేస్ కాబట్టి అతని బాధ కూడా అతను ఎందుకు ఆ రూల్ మారిస్తే మనం ఫెయిల్ అవుతున్నాం అంటే రూల్స్ ఫాలో అయ్యేటప్పుడు ధర్మం ప్రకారం వెళ్ళాలి తప్ప రూల్స్ వల్ల మనం బాధపడుతున్నాం అనుకోకూడదు. ఎందుకంటే బాధపడవచ్చు, తప్పేదేం లేదు. కానీ రూల్ వల్ల నిజాయితీగా ఉన్న వ్యక్తి నష్టపోకూడదని చూస్తుంది న్యాయ వ్యవస్థ ఎప్పుడు కూడా. సో అందుకని మనకి ఏంటంటే జనరల్లీ గేమ్ రూల్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందమ్మా, రిక్రూట్మెంట్ ప్రక్రియకు ముందే నోటిఫికేషన్ ఇచ్చిన రూల్స్ ప్రకారం మనం అప్లై చేసుకుంటాము. తర్వాత రూల్స్ కనుకంటే చేంజ్ చేసినట్లయితే అది చెల్లదు. అలాంటి అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. తేజ్ ప్రకాష్ పాఠక్ వర్సెస్ రాజస్థాన్ హైకోర్టు. దానికి సంబంధించి సుప్రీంకోర్టుకు వస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్స్ అన్నీ కూడా బయట సుప్రీంకోర్టు అమ్మ. ఓకేనా, రైట్. అందుకని రిక్రూట్మెంట్ ప్రాసెస్ మనం ప్రిపేర్ అవుతున్నాం. తేజ్ ప్రకాష్ అబ్బాయి ప్రిపేర్ అవుతున్నాడు. ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాడు, రాజస్థాన్కి సంబంధించి. అలా గుర్తుపెట్టుకుంటే మనం రిక్రూట్మెంట్ అంటే ఇప్పుడు మనం చదువుతున్నాము, అయితే చదివే వ్యక్తి పేరేంటి, తేజ్ ప్రకాష్. ఎక్కడ ఏ స్టేట్ చదువుతున్నాడు, రాజస్థాన్. అంటే రాజస్థాన్ హైకోర్టు మధ్య వాగ్వాదం, డిఫరెన్సియేషన్ అంటే కన్ఫ్లిక్ట్. సో అలా గుర్తుపెట్టుకోండి. రిక్రూట్మెంట్ తేజ్ ప్రకాష్ అబ్బాయి ప్రిపేర్ అవుతున్నాడు. ఏ కోర్టుకి వెళ్ళాడు, రాజస్థాన్ కోర్టుకి. వెళ్ళొద్దని ఎవరు జడ్జిమెంట్ ఇచ్చారు, సుప్రీంకోర్టు. ఒక గుర్తుపెట్టుకోవడం చెప్పారు లాస్ట్ వర్డ్. సో తేజ్ ప్రకాష్ పాఠక్ వర్సెస్ రాజస్థాన్ హైకోర్టు రిగార్డింగ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇన్ ద నో చేంజెస్ ద గేమ్ రూల్. అంటే రిక్రూట్మెంట్ ముందు ఏదైతే ఉందో
అది చేంజ్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. బజాజ్ అలయన్స్ తెలుసు కదమ్మా. బజాజ్ చేతకు వెహికల్స్ ఉన్నాయి, 2 వీలర్స్ కూడా మీకు ఐడియా ఉంటుంది, మంచిగా ఫేమస్. బజాజ్ ఫైనాన్స్ అని అందరూ చూస్తుంటారు, రైట్. బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుందమ్మా. వర్సెస్ రంభాదేవి, అంటే మన ఫిల్మ్ యాక్టర్ రంభా గారు ఉన్నారు. ఒక ఐడియా కోసం చెప్తున్నాను, కేసు గుర్తుపెట్టుకోవడానికి. ఆమె బజాజ్ అలయన్స్ కంపెనీలో ఇన్సూరెన్స్ తీసుకుంది. ఏమని? ఎల్ఎంవి అంటే లైట్ మోటార్ వెహికల్ హోల్డర్. 7,800 కిలోల కంటే, ఆ కేజెస్ గుర్తుపెట్టుకోండి అమ్మా. 7,800 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న రవాణాలను నడపడానికి చట్టబద్ధంగా సమర్థులా కాదని. అంటే మనకి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఎల్ఎంవి, తర్వాత హెవీ ఇస్తారమ్మా. లైట్ అంటారు, హెచ్ అంటే హెవీ మోటార్ వెహికల్ అని. ఎల్ఎంవి ఉన్నప్పుడు 4 వీలర్స్ వరకు మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో 4 వీలర్. అందుకని మనకేంటంటే ఆ ట్రాన్స్పోర్టేషన్లో కూరగాయలు కానీ, వెజిటేబుల్స్, గ్యాస్ బండ్లు ఇలా ట్రాన్స్పోర్ట్ చేస్తారమ్మా. అది చేసేటప్పుడు వాటి వెయిట్ 7,800 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న వాటిని ఎల్ఎంవి, అంటే మనందరికీ దాదాపుగా 2 వీలర్ ఉంటుంది, అందరికీ 2 వీలర్ 4 వీలర్ తీసుకుంటాం. మనం అందరం కూడా 7,800 కేజీస్ బరువు ఉన్న ఒక ట్రాక్టర్ టైప్ ఒక వెహికల్ని మనం నడపడానికి ఎలిజిబిలిటీ ఉందా లేదని ఏ కేసులో అంటే, రంభా గారు ఇన్సూరెన్స్ తీసుకున్నారు కదా కారుకి. ఏ కారుకి? కారు అని గుర్తుపెట్టుకోండి. ఎల్ఎంఈ వాటర్ వెహికల్, లైట్ మోటార్ వెహికల్. సో బజాజ్ అలయన్స్ ఇన్సూరెన్స్ కంపెనీకి వర్సెస్ రంభాదేవి కంపెనీ విషయంలో 7,800 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న వాహనం రావడానికి సమర్థులు కాదని సుప్రీంకోర్టు ఏ కేసులో జడ్జిమెంట్ ఇచ్చిందంటే, సుప్రీంకోర్టు రూల్ బై ద బజాజ్ అలయన్స్ ఇన్సూరెన్స్ వర్సెస్ రంభాదేవి. మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, రంభా గారు బజాజ్ అలయన్స్ కంపెనీలో ఇన్సూరెన్స్ తీసుకున్నారు. వాళ్ళ కారుకు సంబంధించి ఎల్ఎంవి లైట్ మోటార్ వెహికల్ అంటే 4 వీలర్ కారే కదా తీసుకున్నారు. అయితే దాంట్లో వెయిట్ మనుషులు అనేది 7,800 కిలోల కంటే తక్కువ బరువు ఉన్నదాన్ని నడపడానికి సమర్థుడు, అంటే ఎలిజిబిలిటీ ఎఫిషియెంట్ ఆర్ నాట్ అనేది. సో అలా గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ పోయినాకమ్మా, నేను చెప్పిన రంభా గారు ఇన్సూరెన్స్ తీసుకున్నారు ఎల్ఎంవి మోటార్ వెహికల్కి 7,800 కిలోలను గుర్తుపెట్టుకోకపోతే ఎగ్జామ్లో రాయలేదు. నేను క్లాస్ చెప్పినంత మాత్రాన, మీరు విన్నంత మాత్రానే మార్కులు రావు. సో దాన్ని అర్థం చేసుకున్న తర్వాత దెన్ ఫైనల్లీ సిస్టమేటిక్ హార్డ్ వర్క్ అంటారు. దాన్ని హౌ టు మెమరైజ్, ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మనం కొంచెం గుర్తుపెట్టుకుంటే ఆ వర్డ్స్ అన్ని ఎగ్జామ్లో బాగా గుర్తవుతాయి. అందుకని నేను చెప్పిన తర్వాత పాసిబిలిటీ ఉన్న వాటికి కొంచెం ట్రిక్కీ టైప్ హౌ టు అనేది కొంచెం చెప్తాను, అది కొంచెం మెమరీలో స్టోర్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఎగ్జామ్ చెప్పగానే రంభా గారు ఇన్సూరెన్స్ కంపెనీ లైట్ మోటార్ వెహికల్ 7,800 కిలోలు అంట, ఇట్లా ఐడియా వచ్చేస్తుంది. స్టోరీ అంతా గుర్తురాలి, బిహైండ్ ద స్టోరీ ఆటోమేటిక్గా. కానీ పెద్ద పెద్ద స్టోరీలు అవసరం లేదు, దీనికి సంబంధించి అంతవరకు రీజనబుల్గా ఉంది అంతవరకు చూసుకోవాలి. ఓకేనా, రైట్. ఇది గుర్తుపెట్టుకోండి చిన్న. నెక్స్ట్ వన్, అంజుమ్ కడారి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మదరసా ఎడ్యుకేషన్ యాక్ట్ 2004 యొక్క రాజ్యాంగ చెల్లుబాటుకు సవాలు. అంటే మదరసాలను ఏర్పాటు చేసినప్పుడు కొంతమంది మనకి జనరల్గా మైనార్టీల ప్రకారం ఏర్పాటు చేస్తారు. అలా కాకుండా ఇండివిజువల్గా ఒకటి ఏర్పాటు చేసుకొని వాటిని సొంతంగా నిర్వహించుకోవచ్చు. కాకపోతే ప్రభుత్వం యొక్క ఫండింగ్, ఫైనాన్షియల్ అసిస్టెంట్, ఏబిటి అబైట్ అంటారు, ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ తీసుకొని చేసినట్లయితే వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం యొక్క అజమాయిషి ఉంటుంది. అప్పుడు రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్లు కాదు. కానీ మామూలుగా మైనార్టీ ఎడ్యుకేషన్ ప్రకారం ఏర్పాటు చేసుకుంటారు. సొంత ఫండింగ్ అయితే మన ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అలా కాకుండా ప్రభుత్వం యొక్క తీసుకునే రూల్స్ అనేది గవర్నమెంట్ కాకుండా సొంతంగా చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ అని నేను మీకు ఫండింగ్ ఇస్తున్నాను, గవర్నమెంట్కి సంబంధించిన రూల్స్ అప్లై చేయాలి. కానీ మీరు ఓన్గా అకార్డింగ్ టు ద మైనార్టీ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఫండింగ్ గవర్నమెంట్ దగ్గర తీసుకుని ప్రైవేట్ రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తారు వాటికి సంబంధించి అనమాట. సో ఏ కేసులో అంటే అంజుమ్ కడారి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని గుర్తుపెట్టుకోండి. అంజుమ్ మనకి జనరల్గా, యూనియన్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ బోర్డు రాజ్యాంగ చెల్లుబాటు యాక్ట్ 2004కు సంబంధించి ఈ కేసు ఇప్పుడు ఇచ్చారంటే చూడండి 20 years అవుతుంది మన జడ్జిమెంట్. అంటే ఇప్పటికి జడ్జిమెంట్ ఇచ్చింది ఇప్పుడు 2024లో ఇచ్చారు. 2004 యొక్క యాక్ట్కు సంబంధించి సవాల్ చేశారు ఇది. ఓకేనా. అంజుమ్ కడారి మనకి తెలుగు సినిమా గుర్తుపెట్టుకోండి అమ్మా. మనకి రవితేజ గారిది కటారి శ్రీనివాస్ అని ఒంగోలు విలన్ గురించి ఒక సినిమా తీశారు, పోలీస్ది. ఎగ్జాక్ట్లీ నేను గుర్తు రావట్లేదు, చెప్తాను. ఆ సినిమా పేరు గుర్తుపెట్టుకోండి. అంటే కడారి వర్సెస్ భారత ప్రభుత్వం, యూనియన్ ఆఫ్ ఇండియా, మద్రాసా ఎడ్యుకేషన్కి సంబంధించి, బోర్డులు ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి అలా కనెక్ట్ చేసుకుంటే కొంచెం అంజుమ్ కడారి యూనియన్ ఆఫ్ ఇండియా అనమాట. సో మదర్సా ఎడ్యుకేషన్ ఈజ్ ఈక్వల్ టు అంజుమ్ కడారి, లేదా అంజుమ్ కడారి అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్ యొక్క మదర్సా ఎడ్యుకేషన్లో జాయిన్ అయ్యాడు, అందుకని భారత ప్రభుత్వానికి సంబంధించి ఇన్వాల్వ్ అయింది. ఇట్లా కొంచెం అంటే అంజుమ్ కడారి అని నేను ఉత్తరప్రదేశ్లోని మదర్సా ఎడ్యుకేషన్లో, మదర్సాలు అంటారు తెలుసుకోమా, వాళ్ళకి సంబంధించి
ఆ ఎడ్యుకేషన్‌లో జాయిన్ అయిపోయాను. అందుకని యూనియన్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అయింది. అంటే మన ముగ్గురికి సంబంధించిన 3 వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే కేసు గుర్తొస్తుంది. సో, అంజుమ్ కడారి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏ సబ్జెక్ట్ అంటే ఈ సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోండి. యాజ్ ఇట్ ఈజ్‌గా ఇది క్వెషన్‌గా మారుతుంది. నేను చెప్పిన కేస్ టైటిల్ ఆప్షన్‌గా వస్తుంది. లేదా కేసు టైటిల్ క్వెషన్‌గా ఉంటుంది. సబ్జెక్ట్ అనేది ఆప్షన్‌గా వస్తుంది. ఇంకింతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒకటి నేను చెప్పినవి మీకు కనెక్ట్ అవ్వకపోతే మీకు నచ్చిన క్లూస్ ఏదో ఒకటి యాడ్ అవ్వచ్చుకోవచ్చు. నెక్స్ట్ మనం ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ వర్సెస్ మహారాష్ట్ర రాష్ట్రం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39B కింద సమాజం యొక్క భౌతికమైన పదాల పరిధి. ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ వర్సెస్ మహారాష్ట్ర. ప్రాపర్టీ అంటే ఆస్తులకు సంబంధించి, మహారాష్ట్ర సంబంధించి. ఆర్టికల్ 39B చూడండి అమ్మా. బీ ఫర్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్స్. భౌతిక వనరుల పంపిణీ అంటారమ్మా సమాజం యొక్క. అంటే జనరల్గా బి అంటే ఏంటి తెలుగులో భౌతిక వనరుల పంపిణీ అంటుంది. అంటే మనకి డిపిఎస్పి 4th పార్ట్ అమ్మా. 22 పార్ట్స్ ఉంటాయి కాన్స్టిట్యూషన్లో. అందులో 4th పార్ట్ డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి సంబంధించి 39లో సబ్ ఆర్టికల్స్ ఉంటాయి. అందులో సబ్ ఆర్టికల్ బి ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్స్ ఫర్ ఆల్ కమ్యూనిటీ ఫర్ ద ఆల్ గుడ్ అంటారు. అంటే భౌతిక వనరులు అనేది ప్రభుత్వం అని నేనున్నాను. ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ఓన్లీ ఎప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఒక ఫేమస్ కాకుండా అందరికీ ఇస్తున్నారు. ఒకప్పుడైతే ఒకరికే ఇచ్చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏదైనా ఉన్నాయనుకోండి గవర్నమెంట్కి సంబంధించి ఒక ప్రాజెక్టు ఒక ఏదైనా తీసుకుని కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా మీకు ఎగ్జాక్ట్లీ అర్థం కావాలంటే రఘువర్ణ బీటెక్ మూవీ చూసుంటారు. ఎప్పుడూ కూడా ఒక దానికి సంబంధించి ఆ ప్రాజెక్ట్ ఒకరికి ఇవ్వటం వల్ల ధనికుడుగా అవుతాడు, ఒక పేదవాడుగా ఉంటారు. ఒక ఎంటర్‌ప్రెన్యూర్. అందుకని మోడీ గవర్నమెంట్ 2014 వచ్చిన దగ్గర నుంచి ఎవ్రీ సిటిజన్ ప్రతి వ్యక్తి కూడా టు బికమ్ ఏ ఎంటర్‌ప్రెన్యూర్. ప్రతి వ్యక్తి కూడా పారిశ్రామికవేత్తగా టు బికమ్ ఏ ఎంటర్‌ప్రెన్యూర్ అంటారు. పారిశ్రామికవేత్తగా ఎదగాలని చెప్పాడు. ఎందుకంటే ఒక ఎంప్లాయీగా పనిచేస్తే రతన్ టాటా గొప్ప వ్యక్తి అని చెప్పాడు. నువ్వు ఒక జాబ్ చేస్తే నీ కుటుంబం నీ పిల్లలు మాత్రమే బతుకుతారు. కానీ నువ్వు చిన్న ఎంటర్‌ప్రెన్యూర్ చిన్న హోటల్ పెట్టినా, నలుగురు కూలీలకు ఆశ్రయం ఇచ్చినా, నలుగురికి పని, 4 కుటుంబాలు నీ మీద ఆధారపడతాయి. సో అలా ఎదగడానికి ట్రై చేయని రతన్ టాటా గారు చెప్పారు. దాని వాస్తవ రూపంలో 2014 మీరు అప్లై చేస్తే స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అని చెప్పి ప్రతి వ్యక్తి కూడా ముద్రా ప్రణాళిక కింద ప్రాజెక్టులు లోన్లు ఇచ్చేసి ప్రతి వ్యక్తి కూడా హోటల్స్, రెస్టారెంట్స్ ఎవరైనా పౌల్ట్రీ ఫార్మ్, కోళ్ళ ఫారాలకు సంబంధించి ఏదైనా పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే సమాజం యొక్క భౌతిక వనరు అనే పదాల పరిధి అంటే అది ఏంటి అది ఒక లిమిట్ అనేది. భౌతిక వనరు అంటే ప్రభుత్వం దగ్గర ఉన్న ఏదైనా ఒక అంశానికి సంబంధించి పబ్లిక్‌తో పాటు అంటే ఒక ప్రైవేట్‌కి ఇచ్చేటప్పుడు డబ్బున్నోళ్ళకే కాకుండా అందరూ కూడా. అందుకే రఘువర్ణ బీటెక్‌ని ఎందుకన్నానంటే ఆ సినిమాలో డబ్బున్నోళ్ళకి కాకుండా పాట పాడినప్పుడు ఎవరు తక్కువ కోట్ చేస్తారో వాళ్ళకే ఇచ్చి వాళ్ళకు కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగడానికి. అప్పుడు ఏమవుతుందంటే సొసైటీలో కూడా కాంపిటేటివ్ రావటం వల్ల క్వాలిటీ పెరుగుతుంది, సొసైటీకి మంచి జరుగుతుంది. మోనోపలి ఒకళ్ళే ఉండటం వల్ల ఇబ్బంది అవుతుంది. సో అందుకని 39B అంటే ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్స్ అని గుర్తుపెట్టుకోండి. భౌతిక వనరులు సమానంగా పంపాలని చెప్పి ఏ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందంటే ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ వర్సెస్ మహారాష్ట్ర అని గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్ర వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీ ఉంది, దాన్ని సమానంగా అందరూ పంచుకున్నారు అని గుర్తుపెట్టుకోండి. ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ అన్న మహారాష్ట్ర అనే వాళ్ళకి ప్రాపర్టీ ఉంటే వాళ్ళందరూ ఓనర్స్ అసోసియేషన్ సమానంగా పంచుకున్నారు. సమాజంగా అంటే ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్ ఇంగ్లీష్ వర్డ్. భౌతిక వనరులు సమానంగా పంపిణీ అంటారు. ఓకేనా రైట్. 39B ఈజ్ ఈక్వల్ టు కేసు అనగానే డైరెక్ట్గా చెప్పే స్థాయిలో మీరు ఉండాలి. 39B ఈక్విటబుల్ అదే బి అన్న కదమ్మా ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రా మెటీరియల్స్ అంటారు. ఆ ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ టు ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ వర్సెస్ మహారాష్ట్ర. అంటే ఏం లేదు, ఒక ఆర్టికల్ చెప్పగానే ఈజ్ ఈక్వల్ టు ఈ కేసు అని చెప్పగలిగే స్థాయిలో ఉన్నా ఉంటే నువ్వు ఏ స్థాయిలో చదివి ఉంటేనో అది నీకు అర్థమవుతుంది. అందుకని కొంచెం ఇబ్బంది అనిపిస్తున్నా కొంచెం గుర్తుపెట్టుకోండి 1-2 సార్లు. ఓకే రైట్. యూపీ స్టేట్ అమ్మ వర్సెస్ లలితా ప్రసాద్ వైస్ అండ్ సన్స్ అమ్మ. పారిశ్రామిక మద్యపానాన్ని నియంత్రించడానికి రాష్ట్ర అధికారం అండి. అంటే జనరల్గా చెప్పాలంటే మన భారతదేశంలో పూర్తిగా మద్యపానం నిషేధం, ప్రొహిబిషన్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అండ్ డ్రగ్స్ అండర్ ది ఆర్టికల్ ఆఫ్ ద 47. సో రిమెంబర్ దట్ హియర్ మెన్షన్ యూపీ స్టేట్ వర్సెస్ లలితా ప్రసాద్ వైస్ అండ్ సన్స్ అమ్మ. అంటే పారిశ్రామిక ఇండస్ట్రియల్ ప్రొహిబిషన్ అనమాట. డ్రింక్స్ అండ్ డ్రగ్స్ అంటారు. రాష్ట్రానికి అధికారం ఉందంటే ఉందని చెబుతారమ్మా. ఎందుకంటే భారతదేశంలో బాగా గుర్తుపెట్టుకోండి, యూపీ స్టేట్ జనాభా ఎక్కువ ఉన్నారు. లలితా ప్రసాద్ అంటే ప్రసాద్ అనే వ్యక్తి వాళ్ళ సన్నులు ఇద్దరు కలిసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళారు. ఎందుకు? ఇండస్ట్రియల్కి సంబంధించిన మద్యపానాన్ని నియంత్రించడానికి గుర్తుపెట్టుకోండి. కేసు కోసం చెబుతున్నానమ్మా.
యూపీ స్టేట్కి ఎవరు వెళ్ళారు? ప్రసాద్ వాళ్ళ సన్స్ వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఇండస్ట్రియల్కి సంబంధించిన డ్రింక్స్ సెంటర్కి ప్రొహిబిషన్ ఆఫ్ మద్యపానాన్ని నియంత్రించడానికి. అయితే స్టేట్కి పవర్ ఉందా లేదా అంటే స్టేట్ పవర్ ఉంటుందా? మీరు చూడండి, భారతదేశం మొత్తంలో కూడా ఇప్పుడు కేసు వినండి. ఫస్ట్ యూపీ స్టేట్కి ప్రసాద్ వాళ్ళ కొడుకులు ఇద్దరు కలిసి వెళ్ళారు. ఎందుకు? పారిశ్రామిక మద్యపాన్ని నియంత్రించడానికి రాష్ట్రానికి అధికారం ఉందో లేదో తెలుసుకోవడానికి కేసు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం కాన్సెప్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశంలో అన్ని రాష్ట్రాలు చెప్పే సాకులు ఏంటంటే కబుర్లు, మద్యపానాన్ని నిషేధిస్తే రాష్ట్రానికి ఆదాయం పడిపోతుందని ఇలా కారణాలు చెబుతున్నారు. ఇదే ఎగ్జాంపుల్ మీకు ఒకటే చెప్తున్నాను. మనం ఎప్పుడు కూడా ప్రభుత్వంతో గవర్నమెంట్తో ఫైట్ చేయకూడదు. అలాగే సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్తో మాత్రమే మనం ఫైట్ చేయాలి. అప్పుడు ఎప్పటికీ మనకు వాల్యూ ఉంటుంది. వ్యక్తులతో పోరాట చేస్తే వ్యక్తిగతంగా టార్గెట్ అవుతారు, మన లైఫ్ ఉండదు. ఎప్పుడు సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్తో ఫైట్ చేయాలి. దట్ ఈస్ ద రూల్ నెంబర్ 1. ఈరోజు వాళ్ళు కాకపోతే ఇంకో గవర్నమెంట్ వస్తుంది, భారతదేశం కానీ స్టేట్ కానీ మనం ఎప్పుడు వ్యక్తులతో పోరాడకూడదు. వ్యక్తులు మారుతూ ఉంటారు. సిస్టంలో ఏ ప్రాబ్లం మేజర్గా ఉందో చూసుకోవాలి. గుజరాత్లో ఎటువంటి మద్యపాన నిషేధం లేదా మద్యపాన నిషేధం అమలు పూర్తిగా ఉంది. మరి గుజరాత్ చూస్తే ఒక విలేజ్లో రీసెంట్ సర్వేలో ఒక 50 కుటుంబాలు 60 కుటుంబాలు వాళ్ళు 4,500 కోట్ల రూపాయలను బ్యాంకుల్లో నిల్వ చేస్తారు. అఫీషియల్గా వైట్ మనీ, నాట్ బ్లాక్ మనీ. ఓకే, రైట్. మీరు గుజరాత్లో ఒక విలేజ్ నేను చెప్తున్నాను, ఫారినర్లు ఎక్కడ సెటిల్ అయినా అమ్మని. ఒక విలేజ్లో 60, 70, 100 గ్రామాలు కూడా విలేజెస్ కూడా లేని, హౌసెస్ కూడా లేని ఒక విలేజ్లో 4,500 కోట్ల రూపాయల డబ్బులు బ్యాంకుల్లో సేవింగ్ డిపాజిట్ రూపంలో ఉంచారు అంటే వాళ్ళు ఎంత అడ్వాన్స్గా ఉన్నారో, ఎంత సంపాదించుకున్నారో చూడండి. మన జిల్లా మొత్తం కలిపినా కానీ అంత అమౌంట్ దొరకదు. ఒక్కోసారి కొన్నిసార్లు డిస్ట్రిక్ట్ వాళ్ళు చూసుకుంటే రేర్ అది. ఒక ఊరిలో, ఒక విలేజ్లో 40, 50, 60 కుటుంబాలమ్మ. అంటే అక్కడ ఏంటంటే మద్యపానం లేదు, అన్నీ బ్యాన్ చేసి పడేశారు. సో గాంధీ గారు పుట్టిన ప్లేస్ కాబట్టి మోడీ గారు సీఎం ఉన్నప్పుడు చేసుకున్నారు. మరి మిగతా రాష్ట్రాల్లో వారు అంతా డెవలప్ అయ్యారు కదా. ఒకప్పుడు బుజ్జ అనే ప్రాంతంలో భూకంపం వచ్చి కూడా చాలా డ్యామేజ్ అయ్యారు. ఇప్పుడు చూడటానికి కూడా 2 కళ్ళు సరిపో అంతా డెవలప్ చేశారు. సో మరి ఇప్పుడు మద్యపానం ఉంటేనే వాళ్ళు డెవలప్ అయ్యారా? మద్యపానం లేదు కదమ్మా. ప్రొహిబిషన్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అండ్ డ్రగ్స్ అన్నారు. గాంధీ గారు కళ్ళగా అన్నారు మద్యపానం వద్దు, చెడు అలవాట్లని. మరి శుభ్రం చేశారు, ఎక్సలెంట్గా డెవలప్ అయ్యారు. ఇండియాలో టచ్ అయ్యే విధంగా డెవలప్మెంట్ ఉంది. ప్రతి వ్యక్తి కూడా అంత ఎంటర్ప్రెన్యూర్గా మారిపోయారు. అంటే మన మనసు అనేది అన్కాన్షియస్ నుండి కాన్షియస్లో ఉంటుంది. మన వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, ఏ స్టేట్ ఉన్న రిమైనింగ్ స్టేట్స్ ఎవరైతే బ్యాన్ చేయలేదో వాళ్ళంతా కూడా మద్యపానం వల్ల ఇన్కమ్ ఉంటుంది అనేది సొల్లు కబుర్లు, ఏం పట్టించుకోకండి. యాజ్ ఏ వాళ్ళు తీసుకోవాల్సింది ఏంటంటే అదొకటి ఉండాలి అంతే. అది లేకపోతే మనిషి విచక్షణ కోల్పోకుండా ఉండి ఏది మంచో చెడో తెలుసుకునే స్థితిలో ఉంటాడు. అలా ఉంటే మనం అలా ఉంటే వాళ్ళ ఆటలు సాగవు. కాబట్టి రెవల్యూషన్ అందరూ కూడా వస్తారు కాబట్టి అది మాట్లాడరు. సో అది కొంచెం గుర్తుపెట్టుకోండి. మనకేంటంటే డెవలప్మెంట్కి ఎగ్జాంపుల్ చెప్తుంది. గుజరాత్లో మద్యపాన నిషేధం పూర్తిగా అమలు అవుతుంది, ఎక్సలెంట్గా డెవలప్ అయింది ఇండియాలో. మరి మన తెలుగు రాష్ట్రాల్లో కానీ చుట్టుపక్కల నైబరింగ్ స్టేట్స్లో కానీ ఎక్కడైనా సరే ఎందుకు అయితే అంటే అది పొలిటికల్గా చూసుకున్నాను. ఓకే, మేబీ కొన్ని ఉండొచ్చు. అట్లీస్ట్ 5 స్టార్ హోటల్ కన్నా ఉంచేసి మిగతా బ్యాన్ చేసి పడాలి. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలు మొత్తం కూడా లేదు. అది కూడా కాదనుకోండి, మధ్యతరగతి కుటుంబాలకు మద్యపాన నిషేధం ఎవరైతే తాగుతారో వాళ్ళకి ఆధార్ లింక్ చేసి అన్ని సబ్సిడీలు తీసిపడేయాలి. మరి మద్య తాగాడికి డబ్బులు ఉన్నప్పుడు ఆ సబ్సిడీలు ఎందుకు ఇవ్వాలి? అంటే సబ్సిడీలు ఇస్తుంది అందరు డబ్బులు ట్యాక్స్ కట్టారు కదా. తాగినోడు తాగినోడు అందరు కట్టిన డబ్బులు తీసుకెళ్ళి తాగేవాడికి ఎందుకు ఇస్తారు? ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, రిమెంబర్ దట్ ప్రతి ఒక్కరికి ఆధార్ లింకేజ్ చేసి పడేసి మందు తాగి ఎవరైనా కొన్నప్పుడు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి అంతే. ఒక అమౌంట్ పెట్టాలి, లేదంటే ఆ అమౌంట్ దాటిపోతే ఇంకా సబ్సిడీలు 1 by 1 తీసి పడేయాలి. ఎందుకంటే మందు కొనుక్కునే వాడికి ఇల్లు కొనుక్కోవడం ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? అంటే మంచిగా ఉండేవాడు ట్యాక్స్ కడుతున్నాడు, తను కట్టినది తను తాగుతున్నాడు, సరిపోయింది. మరి మిగతా వాళ్ళు ఎందుకు కట్టాలి ట్యాక్స్? సో అందుకని అలాంటివి చాలా ఉంటాయి అమ్మ గవర్నమెంట్ దగ్గర, చేస్తే బాగుంటుందని. సో మీకు ఈ స్టైరీ అంతా కొంచెం గుర్తుపెట్టుకుని ఎగ్జామ్ అయిన తర్వాత మనం అందరం యూపీ రాష్ట్రానికి వెళ్ళాం. మన పేరేంటమ్మా? ప్రసాద్ అండ్ సన్స్. మీరు బిడ్డలు అనుకోండి, సన్ ఫాదర్ అనుకోండి. మన ఇద్దరం కలిసి ఏ స్టేట్కి వెళ్ళాం? యూపీ స్టేట్కి వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం? మద్యపాన నిషేధానికి నియంత్రించిన రాష్ట్రానికి అధికారం ఉందా లేదా. ఇది ఏ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందంటే, మన స్టేటు వర్సెస్ అదే యూపీ స్టేట్ వర్సెస్ లాల్ ప్రసాద్ సన్స్ అండ్ వైస్ అండ్ సన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, రీసెంట్గా ఇది సెకండ్ పార్ట్ సిటిజన్షిప్ 22 భాగాల్లో 2వ భాగం పౌరసత్వం అని తెలుపుతుంది. పౌరసత్వం యాక్ట్ ఎప్పుడు చేశారంటే, సిటిజన్షిప్ యాక్ట్ అనేది 1955 చేశారు. వర్సెస్ 2009 సెక్షన్ 6A అంటారమ్మా. అంటే మనకి పౌరసత్వ చట్టం 1916Aకి సంబంధించి వ్యతిరేకపరమైన రాజ్యాంగపరమైన సవాలంటారు. ఈ సిటిజన్షిప్ యాక్ట్కి సంబంధించి 6A సెక్షన్ అంటే జనరల్గా ఇది ఏంటంటే, వెస్ట్ బెంగాల్, తర్వాత మణిపూరు, ఈ కొన్ని ఈస్టర్న్ స్టేట్లు వీటికి సంబంధించి ఉన్నాయమ్మా. ఆ స్టేట్లో ఏంటంటే
వ్యతిరేక రాజ్యాంగపరమైన సవాలంటే కొంతమంది ఇల్లీగల్గా మైగ్రెంట్స్ ఉన్నారు, అక్రమ వలసదారులు. ఈ పౌరసత్వ చట్టం 1955 ప్రకారం ఓకే, కానీ ఇప్పుడేంటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో చేశారు పౌరసత్వ చట్టం. దాని రూల్స్ని 2024 మార్చి 11 నుంచి అమల్లోకి వచ్చాయి. గెజిట్లో ఉన్న డేట్ అన్నది మార్చి 11 అనేది. సో సిటిజన్షిప్ యాక్ట్ వర్సెస్ సెక్షన్ 6A అంటే దానికి సంబంధించి ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు చేశారు? 2019లో చేశారు మోడీ గారు ఉన్నప్పుడు. ఆ చట్టంలో ఉన్న రూల్స్ ఉంటాయి కదా, రాసుకున్నాం కదా, వాటిని అమలు చేసింది 5 ఏళ్ల తర్వాత. ఆ చట్టం ఇప్పుడు అమల్లోకి వచ్చింది అని అర్థం. అందుకని దానికి సంబంధించి వ్యతిరేకంగా, ఎందుకంటే కొంతమందిని వెళ్ళిపోవాలి అక్రమాలు అన్నారు, వెస్ట్ బెంగాల్లోనేమో ఉండాలంటారు. వాళ్ళకి మైగ్రెంట్స్ ద్వారా వచ్చిన వాళ్ళు ఓటు బ్యాంక్ ఉంది కొంచెం జనరల్గా. సో మన ఇండియాకి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్న వాళ్ళు రుబాబ్ సెక్షన్ చేస్తే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఎవరైనా రావచ్చు, ఎక్కడైనా బతకొచ్చు, కానీ వచ్చిన వాడు కొత్తగా ఒక రౌడీజం చూపించాలనో సంథింగ్ లోకల్గా ఇబ్బంది పెడితే లోకల్గా పుట్టి పెరిగిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఈ చట్టాన్ని అమలు చేయడం కొన్ని రాష్ట్రాల్లో ఓటు బ్యాంక్ చూసుకున్నారు, కొన్ని ఏమో ఇబ్బంది పడుతున్నారు. సో అక్కడైతే మాత్రం అక్రమంగా వచ్చిన దాంతోపాటు అక్కడ వాళ్ళ ఇబ్బంది పడుతున్నారు లోకల్ స్థానికంగా ఉన్న ప్రజలు. సో దాని ద్వారా వాళ్ళు పంపించాలని చూస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సెకండ్ పార్ట్ అమ్మ, సిటిజన్షిప్ సెక్షన్ 6A అనాలి ఈ కేసు. ఆ పేరులోనే ఉంది కదమ్మా సెక్షన్ 6A అని, అది గుర్తుపెట్టుకుంటే చాలు సిటిజన్షిప్ యాక్ట్. కాకపోతే మీరు లేటెస్ట్గా సిటిజన్షిప్ అమెండ్మెంట్ రూల్స్ యాక్ట్ అంటే 2019, యాక్ట్ ప్లేస్లో రూల్స్ అంటే నిబంధనలు. ఇయర్ మారిపోద్దమ్మా. యాక్ట్ అంటేనే 2019 చెప్పండి, 2019. రూల్స్ అంటే 2024 చెప్పాలి, మార్చి 11. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. మార్చి 11 నుంచి బిల్లులోకి వచ్చింది. ఓంకార్ వర్సెస్ ది యూనియన్ ఆఫ్ ఇండియా అంటమ్మా. విద్యా కోర్సు నుండి అనర్హత అనేది పరిమాణాత్మక వైకల్యంపై మాత్రమే ఆధారపడి ఉండదు. చూడండి, ఓంకార్ అనే వ్యక్తి మనకి ప్రోగ్రామ్ చేస్తుంటాడు కదమ్మా, ప్రోగ్రామ్స్లో అప్పుడప్పుడు మనకైతే సీరియల్ సినిమా యాక్టర్ కూడా ఉన్నాడు ఓంకార్, తెలుసు కదా, ఆయన గుర్తుపెట్టుకోండి. ఓంకార్ వర్సెస్ ఆయన కాదు, ఆయన గుర్తుపెట్టుకోండి కేసు కోసం. ఓంకార్ వర్సెస్ ద యూనియన్ ఆఫ్ ఇండియా అంటే విద్యా కోర్సు అనర్హత అంటే మనకి టెంపరీ వైకల్యం అంటే డిజేబిలిటీ ఉన్న డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్ అంటారు. దాని మీద కాకుండా వేరే ప్రామాణికాలు స్టాండర్డ్పై కూడా ఆధారపడి ఉంటుందంట. అంటే డిస్క్వాలిఫికేషన్ అనేది ఒక్క డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ కాదు, అంగవైకల్యం కాకుండా వేరే ఇతరత్ర కూడా ఆధారపడి ఉంటుంది. అంతేగాని ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనే పర్సన్ కారణంగా చూపించైతే దేన్ని తొలగించదు ప్రభుత్వాన్ని కానీ సంస్థలు, విద్యా సంస్థలు కానీ కోర్సు నుంచి. వేరే రీజనల్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట, అంటే కాండక్ట్ సర్టిఫికేట్ కానీ బిహేవియర్ కానీ అన్నీ ఉంటాయి. సో దాని ద్వారా కూడా తొలగించవచ్చు, ఒక అంగవైకల్యాన్ని బేస్ చేసుకొని తొలగిస్తారనేది కాదు. సో రీసెంట్గా దీని గురించి కూడా మనకి స్మితా సబర్వాల్ వికలాంగులకి ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలి ఏదో ఓడు టంగ్ స్లిప్ అయి మాట్లాడారు. అప్పుడు మనకి హైదరాబాద్లో ఒక ఇన్స్టిట్యూట్ మేడం గారు ఉన్నారు, ఆ మేడం కూడా కొంచెం స్పందించారు దీనికి. సో అంగవైకల్యానికి సంబంధించి ఓంకార్ ఏపీ స్టేట్ ఒక ఐడియా కోసం చెబుతున్నాను. తర్వాత అంగవైకల్యం గురించి స్మితా సబర్వాల్ గారు డిస్కషన్ చేశారు. ద యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఇలా లింకప్ చేసుకోండి. వీళ్ళకి ఎవరికి సంబంధం లేని కేసు అనేది, కానీ మన స్టేట్లో జరిగిన అంశాన్ని గుర్తుపెట్టుకుంటే ఓంకార్ స్టేట్ మనకు తెలుసు, మన స్టేట్ అని, భారత ప్రభుత్వం ద యూనియన్ ఆఫ్ ఇండియా. దేని గురించి డిస్కషన్ జరిగింది అప్పుడు మొన్న స్మితా సబర్వాల్ అందరూ టంగ్ స్లిప్ అయ్యి డిఫరెంట్ లేబుల్ పర్సన్స్, అలా గుర్తుపెట్టుకోండి. విద్యా కోర్సు ఇక్కడ ఏదైతే నేను సబ్జెక్ట్ రాస్తున్నానో అది క్వశ్చన్గా ఉంటుంది, ఆన్సర్గా ఉంటుంది. పైన కేసు అనేది క్వశ్చన్గా ఆన్సర్గా, గింతే నమ్మ గుర్తుపెట్టుకోవాల్సింది. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అమ్మా, సుకన్య శాంత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. జైలులో కుల ఆధారిత వివక్షకంత అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అమ్మ. ఇక్కడ ఏంటంటే ప్రొహిబిషన్ ఆఫ్, ఫస్ట్ చూడండి థర్డ్ పార్ట్ అంటే మూడో భాగం 22 పార్ట్స్లో ఫండమెంటల్ రైట్స్ 12 to 35 ఆర్టికల్స్ కావడు. వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డైరెక్ట్లీ అప్రోచ్ టు ద సుప్రీంకోర్టు అన్నారు. 22 పార్ట్స్లో ప్రాథమిక హక్కులు మూడో భాగానికి ఎవరైనా భంగం కలిగిస్తే డైరెక్ట్గా మన సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్టాను కులం పేరుతో, మీరు కులం పేరు కాదు, మామూలుగా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు. బట్ అంబేద్కర్ గారు వన్ అండ్ ఓన్లీ థర్డ్ పార్ట్ ఫండమెంటల్ రైట్స్ సంబంధించి వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డైరెక్ట్లీ అప్రోచ్ టు సుప్రీంకోర్టు, ఒక మూడో భాగానికి సంబంధించి ఎవరైనా చేయకుంటున్నంత ఇబ్బంది కలిగించినా డైరెక్ట్ సుప్రీంకోర్టుకు రమ్మాట. ఈ ప్రోటోకాల్ ఏ ఉండవు అనమాట, ఒక్క ఫండమెంటల్ రైట్స్. అందులో 15th ఆర్టికల్ ప్రాథమిక హక్కులు అంటే 12 to 35 ఉంటాయమ్మా. అందులో 15వ నెంబర్ 395 ఆర్టికల్స్లో 15 ఆర్టికల్ ప్రొహిబిషన్ ఆఫ్ 5 డిస్క్రిమినేషన్ గుర్తు. 15లో 5 ఉంది కదా, 5 డిస్క్రిమినేషన్, రేసు, రిలీజను, క్యాస్టు, జెండర్, ప్లేస్ ఆఫ్ బర్త్. ఈ 5టిని ప్రొహిబిట్ చేయమని అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఉంది. దీన్ని వైలేట్ చేస్తే మనం ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు, సుప్రీంకోర్టులో కంప్లైంట్ ఇవ్వచ్చు. అలాంటిది మనకి జనరల్లీ మనం సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు పెట్టవచ్చు. అయితే ఇప్పుడు ప్రిజనర్స్కి జైలుకి వెళ్తారు కమ్మా, జైల్లోకి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి ఒక్కళ్ళు ఎలా తయారంటే
ఇక్కడ ఖైదీలను బట్టి కాదు, వాడు చేసిన క్రైమ్‌ని బట్టి కాదు. క్యాస్ట్‌ని బట్టి క్రైమ్ చేసినా చేయకపోయినా క్యాస్ట్ ఎక్కువ ఉన్నోడికి ఒక వెయిటేజ్ ఇచ్చి, క్యాస్ట్ తక్కువ ఉన్నోడికి అణగారిన వర్గాల దళితులకు ఒక వెయిటేజ్ ఇవ్వటం, వాళ్ళని చులకన కచ్చోటం చేస్తున్నారు. అందుకని దీనికి సంబంధించి కేసు సుప్రీంకోర్టుకి వచ్చిందన్నమాట. అలా చూడకూడదు. చూడకూడదు కాదు. గవర్నమెంట్ మాత్రం సుప్రీంకోర్టు మాత్రం ఎంతో చెబుతుంది, జడ్జిమెంట్స్ ఇస్తుంది. వాళ్ళు వైలేట్ చేసినని చెప్పుకునే అవకాశం మనకు కల్పించాలి కదా ప్రభుత్వాలు. ఆ కల్పించకుండా చేసినప్పుడు మనం ఏం చేస్తాం? అలానే ప్రభుత్వం కూడా జైలుకి సంబంధించి పర్యవేక్షణ చేసుకోవాలి, సూపర్విజన్ ఉండాలి, మధ్య మధ్యలో విజిట్ చేస్తూ చాలా చేయాలి గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ లో అథారిటీ ద్వారా. అవేం చేయకపోతే ఇలాంటివి జరుగుతుందన్నమాట. అంటే జైళ్ళల్లో కూడా నీ కులం ఏంటని, నీదే ఊర్రా, నీదే క్యాస్ట్ అని ఇట్లా బిహేవ్ చేయడం. దానివల్ల వివక్ష అంటే ఏమంటుంది అంటమే కాదు, బాత్రూమ్లు కడిగిస్తున్నారు వాళ్ళ చేత, తర్వాత టాయిలెట్స్ క్లీన్ చేయించడం ఇవన్నీ. అంటే ఏంటి, మొక్కలు పెంచుకొని అందరితో పాటే చేస్తే అందరి చేత చేయించండి, చేద్దాం. కానీ ఒక క్యాస్ట్ తక్కువ ఉందని చెప్పి వాళ్ళ బాత్రూమ్లు కడిగించడం, చూసే విధానం తక్కువ చూడటం వివక్షకు గురి చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ డిస్క్రిమినేషన్ అంట. అలాంటివి చూడొద్దని ఆర్టికల్ 15 అంబేద్కర్ గారు రాశారు. దాన్ని వైలేట్ చేస్తూ కూడా వీళ్ళు చేస్తున్నారు. అందుకని అలాంటి విషయం సుప్రీంకోర్టుకు వచ్చింది. ఏ కేసులు అంటే సుకన్య శాంత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఓకే, రైట్. సెంథిల్ బాలాజీ వర్సెస్ డిప్యూటీ డైరెక్టర్ అమ్మా. చూడండి, డిప్యూటీ డైరెక్టర్ సెంథిల్ బాలాజీ. కఠినమైన బెయిల్ షరతులతో చట్టాల్లోని నేరాలకు బెయిల్ మంజూరు చేయడానికి రాజ్యాంగ న్యాయస్థానాల అధికారం. అంటే సెంథిల్ బాలాజీ వర్సెస్ డిప్యూటీ డైరెక్టర్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, కఠినమైన బెయిల్ షరతులతో చట్టాల్లోని నేరాలకు బెయిల్ మంజూరు చేయడానికి రాజ్యాంగ న్యాయస్థానం అంటే కాన్స్టిట్యూషనల్ బెంచెస్ అంటారమ్మా. రాజ్యాంగ న్యాయస్థానం అంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్. అంటే కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్. అంబేద్కర్ గారు చెప్పినట్టు ఏదైనా చేయాలంటే 5 ఆర్ అబోవ్ జడ్జెస్ అమ్మ, 5 లేదా అంతకన్నా ఎక్కువ జడ్జెస్ కలిసి ఏదైనా జడ్జిమెంట్ ఇస్తే దాన్ని కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటారు. తర్వాత మనకి తెలుసు కదా, డివిజనల్ బెంచ్ అంటారు. 3 ఆర్ అబోవ్ జడ్జెస్ ఉంటారు. ఫుల్ బెంచ్ అంటారు. టోటల్ సుప్రీంకోర్టు జడ్జెస్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్. ఇక్కడ రాజ్యాంగ న్యాయస్థానం అంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్, రాజ్యాంగ ధర్మాసనం లేదా న్యాయస్థానం అంటారు. అంటే కొన్ని సిచ్యువేషన్లో బెయిల్ ఇవ్వవలసిన అవసరం లేదు, కానీ రాజ్యాంగ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ప్రకారం దానికి అధికారం ఉందా లేదా, అంటే రాజ్యాంగంలో అంబేద్కర్ ఏం రాస్తారో వాటినే ఫాలో అవుతారు వీళ్ళంతా. అయితే కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే సుప్రీంకోర్టులోని 5 ఆర్ అబోవ్ జడ్జెస్ కూర్చొని కొన్ని సిచ్యువేషన్లో కడుగట్టిన తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఎవరో ఒకరు అనుకోండి, లేదా నక్సలిజానికి సంబంధించి, లేదా ఒక క్రైమ్లో అయిన వాళ్ళ వ్యక్తులుగా ఎక్యూజ్డ్ కానీ, వీళ్ళందరికీ బెయిల్ ఇవ్వాలంటే అసలు కాన్స్టిట్యూషనల్ బెంచ్కి పవర్ ఉందా లేదా, అంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్కి లేకపోతే ఫుల్ బెంచ్ వాళ్ళకు ఉంటుంది, అది వాళ్ళకుందా లేదా అనేది ఏ కేసులో తీర్పు చెప్పిందంటే సెంథిల్ బాలాజీ వర్సెస్ డిప్యూటీ డైరెక్టర్. గుర్తుపెట్టుకున్నాము, సెంథిల్ బాలాజీ వర్సెస్ డిప్యూటీ డైరెక్టర్. ఎస్ హరీష్ వర్సెస్ పిల్లల అలయన్స్ అమ్మ, హక్కులు అన్నాడు చూడండి, వర్సెస్ చిల్డ్రన్స్ సంబంధించి అలయన్స్ కోసం హక్కులు. అంటే హరీష్ అనే వ్యక్తికి చిల్డ్రన్స్ యొక్క రైట్స్కి సంబంధించిన కేసులో పిల్లల లైంగిక దోపిడీ మరియు దుర్వినియోగ విషయాలను వీక్షించడం, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం 2000 ప్రకారం శిక్షార్హమైంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవడమ్మా. ఇది రీసెంట్గా మద్రాస్ కోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళిన విషయం, మనందరికీ తెలిసిన విషయం. ఒక వ్యక్తి 12 సంవత్సరాల లోపు, అంటే ఇక్కడ చిల్డ్రన్స్ అన్నాడు, 14 years అంటారు అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్. చిల్డ్రన్స్ బాలలు అనగా 14 సంవత్సరాల పిల్లలు. ఈ కేసులో మద్రాస్ కోర్టు ఒక వ్యక్తి 14 సంవత్సరాల పిల్లలకు సంబంధించిన గర్ల్స్ మనకి అసభ్యకరమైన వీడియోస్ అతని మొబైల్లో ఉన్నాయి. ఆ మద్రాస్ హైకోర్టు అనేది అనుకోకుండా అతనికి, అంటే సేవ్గా అతను బెయిల్ ఇచ్చి అతను అనుకోకుండా జరిగింది. రెండవది అలా కలిగి ఉండొచ్చు అన్నట్టు తీర్పు ఇచ్చింది మద్రాస్ హైకోర్టు. కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత బాగా గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లలకు సంబంధించిన శారీరకంగా ఇబ్బందికర అసభ్యకరమైన వీడియోస్ని కనుక మన మొబైల్స్లో ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆ పిల్లల వీడియోలు ఉంటే చాలు, పోక్సో యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 అమ్మ, ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ ద్వారా డెత్ సెంటెన్స్, మరణ శిక్ష కూడా విధించవచ్చు. గుర్తుపెట్టుకోండి, అంత దారుణమైన విషయం. ఎందుకంటే చిన్నపిల్లలు మనం జనరల్గా చూస్తారమ్మా, దేవతలా చూస్తుంది, దేవుళ్ళతో సమానం అంటారు. అట్లాంటి బిడ్డలకు సంబంధించిన అసభ్యకరమైన వీడియోలు తీసి మొబైల్లో సేవ్ చేసుకోవటం, డౌన్లోడ్ చేసుకోవటం, ఏదైనా సరే నువ్వేం వీడియో తీయాల్సిన అవసరం లేదు. దట్ యూ హ్యావ్ వీడియోస్, యూ హ్యావ్ ద టైప్ ఆఫ్ వీడియోస్ ఇన్ యువర్ మొబైల్, డెఫినెట్లీ విల్ అండర్ కమ్ పోక్సో యాక్ట్ 2012 అమ్మ, 2012. ఆ చట్ట ప్రకారం శిక్ష అర్హులు అని గుర్తుపెట్టుకోండి. ఇది రీసెంట్గా సుప్రీంకోర్టు కేసు. కొంచెం మనకి 24 ఆర్టికల్ ఫండమెంటల్ రైట్స్లో ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్ అని, బాల కార్మిక నిషేధం అంటారు జనరల్గా ఆర్టికల్ ప్రకారం.
సో మనకి గుర్తుపెట్టుకోండి బాలలకు సంబంధించి పోక్సో యాక్ట్ ప్రకారం మనకి బాలల చిల్లర పిల్లలకు సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఎవరైనా అలాంటి వీడియోలు కలిగి ఉంటే మనకి పోక్సో యాక్ట్ ప్రకారం నిర్వహించి సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్ అంటే హరీష్ వర్సెస్ చిల్డ్రన్ రైట్స్ అని గుర్తుపెట్టుకున్నాం. పోక్సో యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు హరీష్ చిల్డ్రన్. ఇంకా పోక్సో యాక్ట్ అంటే చిల్డ్రన్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. హరీష్ పోక్సో యాక్టు మన తెలంగాణ మాజీ మినిస్టర్ ఉన్నాడు హరీష్ రావు గారు, ఆయన పిల్లల కోసం ఇలా ఫైట్ చేస్తున్నాడు అని కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇలాంటి విషయాలన్నీ జాగ్రత్తగా ఉండాలని పిల్లలకి అవేర్నెస్ చేస్తున్నారు. మన తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావు గారు పిల్లల పోక్సో యాక్ట్ కోసం గట్టిగా ఫైట్ చేస్తున్నారు, పిల్లల్ని రక్షిస్తున్నారు అని కొంచెం గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా గుర్తు వస్తుంది. హరీష్ రావు గారు అంటే పోక్సో యాక్ట్, దానికోసం ఆయన కష్టపడ్డారు, కొంచెం అలా అటాచ్ చేసుకోండి. దట్స్ మనకి ఢిల్లీ సీఎం తెలుసు కదమ్మా, అరవింద్ కేజ్రీవాల్ వర్సెస్ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు చట్టబద్ధమైనదేనా మరియు సిబిఐ కేసులో బెయిల్ పొందే అర్హత అతనికి ఉందా లేదా అనేది. జనరల్గా చెప్పాలంటే ఎవరికైనా సరే మనకి ఎలాంటి వాళ్ళకైనా సరే నామ్స్ ప్రకారం అంటే అతను బెయిల్ పొందే అర్హత ఉందా లేదని ఎందుకు వచ్చిందంటే అసలు ఈ కేసు అంతా మీకు తెలిసిందమ్మా. అరవింద్ కేజ్రీవాల్ సిబిఐ బెయిల్ అనేది ఎలిజిబిలిటీ ఉందా లేదని అంటే అతను ఏది అడిగినా ఆ నెంబర్ నేను వాడట్లేదు, నాకు ఏ విషయం లేదు తెలియదు, అసలు నేనేం మాట్లాడలేదు అంటే ఆన్సర్ ఇదే చెప్తున్నాడు. అంటే ఇంట్రాగేషన్కి కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి ఇలాంటి వ్యక్తి బయటికి వెళ్తే మభ్య పెడతాడు కాబట్టి బెయిల్ ఇవ్వద్దని సిబిఐ కేసు వేసింది. ఆ కేసు విషయంలో అరెస్ట్ అనేది అసలు చట్టబద్ధమైన లీగల్గా జరిగిందా, పోనీ అతనికి ఎలిజిబిలిటీ బెయిల్ ఇవ్వడానికి ఎలిజిబిలిటీ ఉందా లేదని చెప్పారు. అంటే అరవింద్ కేజ్రీవాల్ గారు ఎప్పుడు కూడా జనరల్గా ఇన్ఫర్మేషన్ వాళ్ళు కోఆపరేట్ చేయలేదు సిబిఐ వాళ్ళకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి సంబంధించి. సో అందుకని ఈ కేసు అక్కడ దాకా వెళ్ళిందనమాట. అరవింద్ కేజ్రీవాల్ సిబిఐ మీకు ఐడియా ఉందమ్మా, బెయిల్కి సంబంధించి ఎలిజిబిలిటీ చట్టబద్ధంగా పేరు చూడగానే. కాకపోతే అరవింద్ కేజ్రీవాల్ వర్సెస్ అని ఇస్తాడు, పక్కనే సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, యూనియన్ ఆఫ్ ఇండియా ఇలా పేర్లు మారుస్తాడు. కేసీజీనే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇది. అరవింద్ కేజ్రీవాల్ అనగానే ఆన్సర్ పరిగెత్తకండి, 4 ఆప్షన్లో కూడా అరవింద్ కేజ్రీవాల్ గారే ఉంటారు. వర్సెస్కి వచ్చేసరికల్లా ఇక్కడ నేను సిబిఐ అని చెప్పాను, సిబిఐలో అరెస్ట్ చేశారు, కొంచెం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, యూనియన్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్, బోల్డ్ అనే ఆప్షన్స్ వస్తాయి. అరవింద్ కేజ్రీవాల్ కామన్గా ఉన్నారు, మరి పక్కన నేను చెప్పిన దాంట్లో సిబిఐ ఉంది, మరి ఇంకా అది గుర్తు లేకపోతే నువ్వు 4 రైట్ అనిపిస్తుంది. అంటే చెప్పాక నేను చెప్పడం వల్ల మీరు వినటం వల్ల కాదు, అబ్జర్వ్ చేయడం ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవడం ద్వారా వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ కేసు పేరు ఒకటే ఉంటుందమ్మా. కలకత్తాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్పై మనకి అత్యాచారం సంబంధించి ఇష్యూ నడిచింది దేశవ్యాప్తంగా. అతనికి బతికినంత కాలం జీవిత ఖైదు, జైల్లోనే చనిపోయేంత వరకు ఉంచమని చెప్పింది, బయటకు పంపించకుండా. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కేసు ఎంటైర్ టెరిటరీ ఆఫ్ ఇండియా మొత్తానికి తెలుసు, ఈ కేసు గురించి నేషనల్ ఇష్యూ అయిపోయింది. అయితే మనం ఎగ్జామ్కి వెళ్ళాక కలకత్తాకి సంబంధించిన ట్రైనీ అత్యాచారానికి సంబంధించి ఏ కేసు అంటమ్మా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చూడండి. రామ్ గోపాల్ వర్మ అని ఆర్జీవి అంటారు షార్ట్కట్లో, ఓకేనా, రైట్. వీలేదు కానీ ఆర్జీ గారు కారులో వెళ్ళిపోయారు మెడికల్ కాలేజ్ కానీ గుర్తుపెట్టుకోకపోతే రామ్ గోపాల్ వర్మలో ఆర్జీ షార్ట్కట్టు. ఎందుకంటే మనకి ఎగ్జామ్ పోయిన తర్వాత నేను ఎప్పుడేమో ఆర్జీవీని గుర్తుపెట్టుకోమన్నాను. ఆర్జీ అంటే రామ్ గోపాల్ వర్మ, మీకు ఐడియా కోసం మెడికల్ కాలేజీ. ఎగ్జామ్లో ఆర్జీ కాస్త జిఆర్, కేవీ, బీవీ ఇలా హాస్పిటల్ నేమే చేంజ్ చేస్తాడు. ఇన్సిడెంట్ తెలియని వ్యక్తి లేరు భారతదేశంలో. ఇది అడిగితే ఇక ఆన్సర్ మీరు చేయలేరంటే చేస్తారు, కానీ ఏబిసిడి ఆప్షన్లో సేమ్ పేర్లు వచ్చేసి ఆర్జీ అనేది నేను గుర్తుపెట్టుకోవడానికి మీకు చెప్పాను, రామ్ గోపాల్ వర్మకి సంబంధించి ఆర్జీని వీలేదు మళ్ళీ. కానీ ఎగ్జామ్లో జిఆర్ అంటాడు, తర్వాత కేవీ అంటారు, కేవీఆర్ అంటారు, ఆర్జీవీఆర్ అంటారు, బోల్డ్ అని పేర్లు మారుస్తారు. పేరే హాస్పిటల్ నేమే మారిపోతుంది, మనమంతా కథ అంతా తెలుసు. అందుకని రామ్ గోపాల్ వర్మలో ఆర్జీ గారిని కారులో ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అని గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో ఆన్సర్ చేయొచ్చు. అంతే తప్ప ఈ విషయం మీకు తెలియని విషయం కాదు, కేసు అంతా మీకు ఐడియా ఉంది. ఓకే రైట్. ఆర్జీ కేర్ అంటే రామ్ గోపాల్ వర్మ గుర్తుపెట్టాం, మెడికల్ కాలేజీ నేమ్ వర్సెస్ ట్రైనీ డాక్టర్ ఇష్యూ. కౌమార దశకు సంబంధించిన గోప్యతా హక్కు అనడమ్మా. ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ మరియు పోక్సో కింద అత్యాచార నేరాన్ని రద్దు చేసేటప్పుడు న్యాయ విచక్షణ ఉపయోగించడం. అంటే మనకి ఇక్కడ ఏంటంటే కౌమార దశకు సంబంధించి మనకు ఒక ఐడియా ఉంటుంది, చిన్న జనరల్గా చెప్తున్నాను. చిన్నపిల్లలకు సంబంధించమ్మా మనకి ఫండమెంటల్ రైట్లో 21 ఆర్టికల్ ఉంది ప్రతి ఒక్కరికి. ప్రొటెక్షన్ ఆఫ్ పర్సనల్ లిబర్టీ, జీవించే హక్కు, దానిలో భాగంగానే రైట్ టు ప్రైవసీ, గోప్యత హక్కు. ఈ కేసు 100% రేపు ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉందమ్మా. ఎందుకంటే గోప్యత హక్కు అంటే రైట్ టు ప్రైవసీ 2021, 2023, 2024 3 సార్లు అడిగాడమ్మా. ఏది యూపీఎస్సీ ఎగ్జామ్, ఐఏఎస్ ఎగ్జామ్ 3 సార్లు అడిగాడు. ఎందుకు 3 సార్లు అడిగా అంటే 2017లో పుట్టుస్వామి వర్సెస్ గోపిత యూనియన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి
రైట్ టు ప్రైవసీ, గోప్యత హక్కు. మన వ్యక్తిగత విషయాన్ని దాచిపెట్టుకునే హక్కు ఉంది. ఎవరు పేపర్‌లో, మీడియా ద్వారా మన పరువు ప్రతిష్టకు భంగం కలిగేలా చేయకూడదు అని చెప్పి కష్టపడి మనకి ఇంత వాలిడిటీ తెచ్చిన వ్యక్తి పుట్టుస్వామి ఆయన. 2024లో అతను చనిపోయాడు పుట్టుస్వామి. సో, అందుకు సంబంధించి కేస్ అడిగారు. 2017 తర్వాత జడ్జిమెంట్ వచ్చాక 2022లో అడిగారు. 21లో, 2023లో 3 యూపీఎస్సీ. సో, 21 ఆర్టికల్ ఏమో జీవించే హక్కు అని చెబుతుంది. జీవించే హక్కులో భాగంగానే గోప్యత హక్కు, దట్ ఈస్ కాల్డ్ రైట్ టు ప్రైవసీ. మన రహస్యాన్ని ఏదైనా సరే దాచిపెట్టుకొని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పినా మీడియా వాళ్ళు పేపర్‌కి ఇచ్చి మన పరువు తీయకూడదు. తీస్తే మనం సుప్రీంకోర్టుకి వెళ్ళి వాళ్ళ మీద పరువు నష్టం దావేసి వాళ్ళ పరువు తీయొచ్చు. ఓకేనా? అందుకని రైట్ టు ప్రైవసీ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. ఇక్కడ కౌమార్ దశ కంటే పిల్లలుగా మేజర్లు కాకముందు ఉన్నప్పుడు కొన్నిసార్లు అత్యాచారంలో పిల్లలకు తెలియకుండా పాపం ఇన్వాల్వ్ అవుతున్నారు. కిడ్నాపుల ద్వారా ఇస్తున్నారు. వాళ్ళు బయటకు తెలియకుండా రద్దు చేసినప్పుడు వాళ్ళకి బయటకు తెలియకుండా ఎవరు మీడియాకి ఇవ్వకుండా కూడా కాపాడే హక్కు వాళ్ళకు ఉంటుంది న్యాయస్థానం. ఐపీసీ మరియు పోక్సో యాక్ట్ కింద. అది కేసమ్మ. కౌమార్ దశకు సంబంధించిన గోప్యత హక్కు. మన రహస్యాన్ని చిన్నప్పుడు జరిగిన విషయాన్ని ఎవరికి తెలియకుండా, అంటే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు మీడియాకి ఏది రాయకుండా, పేర్లు కూడా మెన్షన్ చేయకుండా ఇచ్చేసుకోవచ్చు. కథ చెప్పొచ్చు. పేర్లు అవసరం లేదు, ఊరు అవసరం లేదు, ఊరు పేరు అవసరం లేదు, మనకెందుకు అవన్నీ అని చెప్పొచ్చు అనమాట. ఇది గుర్తుపెట్టుకున్నాము. రైట్ టు ప్రైవసీ అని వస్తే ఆర్టికల్ 21 కిందకు వస్తుంది. అండర్ ది కమ్ 21 ఆర్టికల్. బట్ కేస్ ఈజ్ ఈక్వల్ టు పుట్టుస్వామి. పుట్ట కాదమ్మా, ఆయన పేరు చెబుతున్నా. పుట్టుస్వామి అంటే చాలు రైట్ టు ప్రైవసీ అని గుర్తుపెట్టుకోండి. పుట్టలో స్వామి గారు రహస్యాన్ని, గోప్యతను దాచిపెట్టారు అని గుర్తుపెట్టుకోండి. బిట్టు పడిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు 3 టైమ్స్ అడిగాడు వరుసన యూపీఎస్సీలో. రీసెంట్గా చనిపోయాడు కాబట్టి ఆయన మళ్ళీ అడిగే ఛాన్స్ ఉంది. కొంచెం ఫోకస్ పెట్టండి. కేసమ్మ. మినరల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ, స్టీల్ అథారిటీ. మినరల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఒకటి ఉంది. సేల్ తెలుసు కమ్మా, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. వీళ్ళిద్దరికి మధ్య డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి ఇష్యూలో మినరల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ, స్టీల్ అథారిటీ తీర్పుకు భావి ప్రభావం ఇవ్వాలా వద్దా అనేది. అంటే వాళ్ళకి సంబంధించి ఏంటంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది కదమ్మా, ఆ తీర్పు అనేది జడ్జిమెంట్కి ఇచ్చినప్పుడు దాని ప్రభావం అనేది వేరే వాటికి కూడా ఇంపాక్ట్ ఇవ్వాలా వద్దా, అంటే కన్సల్ట్ చేయాలా వద్దా అనేది ఏ కేసులో అంటే ఇద్దరు పేర్లమ్మ. మినరల్ ఏరియా డెవలప్మెంట్ ఆఫ్ అథారిటీ ఆ పేరులోనే ఉంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా డెవలప్మెంట్ అనేది వాళ్ళకే ఉంది. సో కేసు నెంబర్కి సంబంధించి కేసు టైటిల్ అనేది 19 సంబంధించి ఇప్పుడు 2024లో జడ్జిమెంట్ ఇచ్చారు. సెయిల్ ఐడియా ఉంది కమ్మా, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. నెక్స్ట్ వన్, మనీష్ సిసోడియా వర్సెస్ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అమ్మ. సుదీర్ఘ మనకి మనీష్ సిసోడియా ఒక కేసులో సుదీర్ఘ జైలు శిక్ష మరియు విచారణలో జాప్య కారణంగా మనీష్ సిసోడియా బెయిల్ పొందేందుకు అర్హులా కాదా. అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ప్రాపర్ రీజన్ లేకుండా బెయిల్ ఇవ్వడానికి నిరాకరించకూడదు. బెయిల్ మనం వద్దు అంటాను నేను మీకు. మనీష్ సిసోడియా సంబంధించి చాలా సంవత్సరాలు జైలు ఉంచారు. మరి బెయిల్ ఇవ్వకుండా ఉంచేటప్పుడు ఏ కారణంతో మనం బెయిల్ ఇవ్వట్లేదు దానికి కాజెస్, రీజన్స్ చెప్పాలి సుప్రీంకోర్టుకి. వాటిని కోర్టులో వాదించలేకపోతే బెయిల్ ఇవ్వచ్చు. వద్దాక అంటే లాంగ్ టర్మ్ జైల్లో ఉంటున్నారు, అతను బెయిల్ ఇవ్వకుండా బెయిల్ ఇస్తే అంటే నువ్వు అసలు ఏ కారణంతో చదువుతున్నావు, బెయిల్ ఇస్తే ఏంటి ఇవ్వకపోతే. అందుకని మనీష్ సిసోడియా వర్సెస్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, ఈడీ వాళ్ళ ఈడీ డిపార్ట్మెంట్కి సంబంధించి అర్హులా కాదని. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వ్యక్తి పేరు గురించి మనీషా కోయిరాల్ కాదు, కొంచెం ఐడియా కోసం చెప్పాను. మనీష్ సిసోడియానా, ఓకేనా, రైట్. ఇది కొంచెం ఫోకస్గా పెట్టండి చిన్న. ఎన్సిటీ, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఇండియా, ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం సంబంధించమ్మా. ఈ కేసు ఏంటంటే ఢిల్లీకి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్, స్టేట్స్కి మాత్రమే గవర్నర్లు ఉంటారు. యూటీకి సంబంధించి హ్యావింగ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్. వాటితో పాటు అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. వాటికి సంబంధించి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులను నామినేట్ చేసినప్పుడు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వ సహాయానికి మరియు సలహాలు కట్టుబడి ఉన్నారా. బాగా గుర్తుపెట్టుకోండమ్మా. ఇక్కడ మనకి ఎప్పుడు కూడా ఢిల్లీకి సంబంధించి క్రేజీ వాళ్ళు ఉన్నారు. తర్వాత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. ఒక ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మెంబర్స్ని నామినేట్ చేసేటప్పుడు యాక్చువల్గా ఎవరు నామినేట్ చేస్తారో, నామినేటెడ్ అంటే బై ద గవర్నర్ చేస్తారు. చేసేటప్పుడు యాక్చువల్గా మనకు రూల్ ఏంటి, ఆన్ అడ్వైస్ ఆఫ్ ద సెంట్రల్ అయితే ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, ఇన్ ద స్టేట్ అయితే సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్.
దేశంలో ప్రధానమంత్రి మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి మంత్రిమండలి సలహా మేరకు గవర్నర్ నామినేట్ చేస్తారు. అలాగే యూటీ కేంద్రపాలిత ప్రాంతం అనేటువంటి ఢిల్లీలో కూడా ఆ సభ్యుల్ని ఎవరు నామినేట్ చేస్తారంటే లెఫ్టినెంట్ గవర్నర్. ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. ఇది రాజ్యాంగంలో చట్టంలో లేదమ్మా. దట్ హానరీ గివెన్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్రపతి అనే నేను మీకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ హోదాని ఇస్తాను. అయితే ఆ సలహాలకి కట్టుబడి ఉండాలా లేదంటే ఆయన ఓన్ డిస్క్రిమినేషన్ ఉంటుందమ్మా లెఫ్టినెంట్ గవర్నర్కి. వాళ్ళ సలహాను పాటించాలి మామూలుగా. కానీ కొన్నిసార్లు ఏంటంటే ఆ నామినేట్ చేసే సభ్యులు వాళ్ళ సలహా ఇచ్చినప్పుడు ఆ వ్యక్తులు కనుక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండటం కానీ కొన్ని విషయాలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఓన్ డిస్క్రిప్షన్ గవర్నర్ తీసుకోవచ్చు. కాన్స్టిట్యూషనల్ పరంగా ఓన్ డిస్క్రిప్షన్ ఆయనకు ఉంటాయమ్మా మనకి జనరల్గా ఎవరికి లెఫ్టినెంట్ గవర్నర్కి. సో నామినేట్ మెంబర్స్ అందుకని ఎన్సిటీ ఢిల్లీ గవర్నమెంట్ వర్సెస్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గుర్తుపెట్టుకోండి. ఏ కేసు అంటే దేనికి సంబంధించింది కాన్సెప్ట్ అమ్మ, సబ్జెక్ట్ ఏంటి? ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ మెంబర్స్ నామినేటెడ్ బై ద లెఫ్టినెంట్ గవర్నర్. నెక్స్ట్ వన్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి చిన్న. ది స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దేవేందర్ సింగ్. రిజర్వేషన్ కల్పించడానికి షెడ్యూల్ కులాలను ఉపవర్గీకరించడానికి రాష్ట్రాల అధికారం అంటున్నాడు. జనరల్ చెప్పాలంటే బిఫోర్ దట్ ఎర్లియర్ డేస్ షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించి ABCD కేటగిరీస్ ఉన్నాయమ్మ. ఈ కేటగిరీస్ అన్నీ కూడా తీసిపడేసి ఎస్సీ అని ఒక కేటగిరీకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కొన్ని స్టేట్లు ఏంటంటే కొన్ని కులాల వాళ్ళకి సంబంధించమ్మా అప్పర్గా ఉన్న వాళ్ళు ఉన్నారు ఆ క్యాస్ట్లో, ఎస్సీకి సంబంధించి షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించి షెడ్యూల్డ్ కులాల వాళ్ళకి సంబంధించి. అందులో కొంతమంది బాగా బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉన్నారు, ఎకనామికల్గా బాగోలేదు. మరి వాళ్ళకి అంటే జనరల్ చెప్తున్నా, ఇప్పుడు నాకు కడుపు నిండా తిన్నా అనుకోండి ఎంతసేపు అని క్లాస్ చెప్తూ ఉంటాను, తినలేదనుకోండి ఆపేసి మరి తినేసి వచ్చి అవుతాను. జనరల్గా మీరు ఏం తినలేదనుకోండి ఆఫ్లైన్ క్లాస్ ఎంతసేపు వింటారమ్మా, ఆకలి అవుతుంటుంది. సో అలాగే మనకి పొట్ట నిండిన వాడికి ఏం వద్దనిపిస్తుంది, కానీ తినడానికి తిండి లేని వాడికి ఆ రేషన్ బియ్యం కావాలి. అసలు తినడానికే కూడి లేని భోజనం దొరికితే చాలనుకుంటాడు. అలా ఉన్నప్పుడు మనం బాగున్నాం అనుకొని ఎదుటి వ్యక్తులకి ఇవ్వద్దు అనేది చేయవద్దు. సో ఇక్కడ ఏంటంటే పంజాబ్ వర్సెస్ దేవేందర్ సింగ్. పంజాబ్ అంటేనే సింగులు ఉంటారమ్మా, దేవేందర్ సింగ్ గుర్తుపెట్టుకోండి. పంజాబ్ వర్సెస్ దేవేందర్ సింగ్ ఎస్సీ సబ్ కేటగిరైజేషన్ గుర్తుపెట్టుకోండి. రాష్ట్రానికి అధికారం ఉందా లేదని సుప్రీంకోర్టు ఏ కేసులో జడ్జిమెంట్ ఇచ్చిందంటే ద స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దేవేందర్ సింగ్ అని గుర్తుపెట్టుకోండి. గౌరవ్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో రాష్ట్ర బార్ కౌన్సిల్లు న్యాయవాదుల చట్టంలో పేర్కొన్న దానికంటే ఎక్కువ నమోదు రుసులు వసూలు చేయవచ్చా? ఇక్కడ చూడమ్మా, గౌరవ్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది, స్టేట్ ఉంటుంది. అయితే న్యాయవాదుల అడ్వకేట్స్ యాక్ట్ ఉంటుంది, దాంట్లో ఎన్రోల్మెంట్ ఉంటామా. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో లా అయిపోయిన తర్వాత లాయర్లంతా కూడా దాంట్లో ఎన్రోల్ చేసుకొని కోర్టుకి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవాలి, అప్పుడు అడ్వకేట్స్ అవుతాం. లాయర్లు అంటే మనందరం లా కంప్లీట్ చేసిన వాళ్ళందరూ లాయర్లే, బట్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళని అడ్వకేట్స్ అంటారు. కొంచెం స్లైట్ డిఫరెన్స్ అనమాట లాయర్కి అడ్వకేట్కి. సో మనకి ఇక్కడ ఏంటంటే తెలియాల్సింది, బార్ కౌన్సిల్లో ఉన్న రుసుము కంటే ఎక్కువ వసూలు చేయొచ్చా లేదనేది గౌరవ్ కుమార్ అనే వేశారు. అంటే కొంతమంది దగ్గర ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు, స్టేట్ని బట్టి అది మారిపోతుంది. అందువల్ల అది వసూలు చేయొచ్చు లేదని ఏ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందంటే గౌరవ్ కుమార్ అనే వ్యక్తికి సంబంధించి యూనియన్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం కేసుకు సంబంధించి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఉన్నది, దానికి సంబంధించి ఆ అడ్వకేట్స్ యాక్ట్లో ఉన్న ఫీజు కంటే మోర్ అనేది కలెక్ట్ చేస్తున్నారు అనే సంబంధించి. సో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గౌరవ్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఏ కేసు అంటే అది గుర్తుపెట్టుకోవాలి, రుసుము వసూలు చేయొచ్చా లేదని. మినరల్ ఏరియా ఇంతకుముందు చెప్పుకున్నామా, వాళ్ళకి సంబంధించేమో దాని ప్రభావం అనేది ఇంతకుముందు చెప్పుకున్నాం. మినరల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ వర్సెస్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అని. అంటే ఒక జడ్జిమెంట్కి సంబంధించి దాని ఇంపాక్ట్ అనేది అన్నిటికి కూడా వర్తించాలా, తీర్పు అనేది లేదా అనేది ఒక కేసు. ఇక్కడేమో ఖనిజ హక్కులు మినరల్ రైట్స్ అమ్మ మనకు ఉన్నాయి కదా. మినరల్ రైట్స్ మరియు గనులు కలిగి ఉన్న భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలకు ఉందా, మరియు మైనింగ్ లీజులపై రాయల్టీ అనేది పన్ను. అంటే మనకి జనరల్గా ఇప్పుడు మైనింగ్స్ అన్ని స్టేట్లో ఉన్నాయమ్మా, వాటన్నిటిపై కూడా ప్రభుత్వాలు రాయల్టీ రూపంలో వసూలు చేస్తున్నాయి. అయితే ఆ హక్కు రాష్ట్రాలకు ఉందా లేదా అనేది, రాష్ట్రాలకు ఉందా లేదంటే ఇంకెవరికి ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవాలని వాళ్ళకి ఇవ్వాలని అర్థం, మీనింగ్ అనమాట. సో ఇంతకు ముందేమో ఒక జడ్జిమెంట్ అనేది మిగతా వాటి కూడా ఇంపాక్ట్ ప్రభావం చూపిస్తుందా లేదా, ఇవ్వాలా వద్దా అనేది ఆ జడ్జిమెంట్ అనేది ఒక జడ్జిమెంట్. ఇక్కడేమో మినరల్ రైట్స్ అమ్మ, రెండు కేసులు కూడా. కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే ఏది అడిగినా కేసు సేమ్ ఉంది, మినరల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ వర్సెస్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఆ పేరు చెప్పక అంటారు మినరల్స్ అంటారు, అథారిటీ ఆఫ్ ఇండియా అంటేనే మనకి ఐడియా.
జన్యు ప్రచారం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. పర్యావరణ విడుదల కోసం హైబ్రిడ్ ట్రాన్స్జెనిక్ మస్టర్డ్ DMH11 ఆమోదానికి వ్యతిరేకంగా సవాలు. చూడండి, జన్యు ప్రచారం అంటే జెనెటిక్కి సంబంధించి ఉంగడలమ్మ. పర్యావరణ విడుదల కోసం హైబ్రిడ్ ట్రాన్స్జెనిక్ మస్టర్డ్, మనకు ఐడియా ఉంది కదమ్మా. మస్టర్డ్ అంటే ఆమోదానికి సంబంధించి వ్యతిరేకంగా అన్నమాట. అంటే కొన్ని ఏంటంటే జెనెటిక్గా తయారు చేస్తుంటారు, దానివల్ల ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన తర్వాత ఇంపాక్ట్ అవుతుంది. దానికి సంబంధించి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వేశారు ఈ జన్యు ప్రచారం అనేది. అంటే ఒక వంగడాన్ని సృష్టించేసుకొని ఏదైనా సరే దాని ద్వారా చేయొచ్చు అంటారు. దాంట్లో పాజిటివ్తో పాటు నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అది ఏదైనా సరే మనకి ప్రజెంట్ చేసే దానివల్ల భవిష్యత్ తరాలన్నీ కూడా ఇబ్బంది పడతాయి కొన్నిసార్లు, కొన్నిటి వల్ల మంచి జరుగుతుంది. సో ఏ కేసు అంటే జన్యు ప్రచారం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే పర్యావరణ మస్టర్డ్ DMH నెంబర్ గుర్తుపెట్టుకున్నాం. అది సైన్స్ ఎన్వైర్న్మెంట్లో భాగంగా కూడా రావచ్చు మనకి జనరల్లీ. సో కొంచెం ఫోకస్గా పెట్టండి. DMH11 దాని మోడల్ పేరు అన్నమాట, ట్రాన్స్జెనిక్కి సంబంధించి వంగడాల పేరు అనమాట. అది DMH11. అరవింద్ కేజ్రీవాల్ ఇందాకేనమ్మా. అరవింద్ కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒకటేమో కేసులకు సంబంధించి, ఒకటేమో ఆయనకి బెయిల్ అంటే అరెస్ట్ చేయవచ్చా చట్టపరంగా, బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఒకటి. ఇప్పుడేమో ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ చెల్లుబాటును సవాలు చేస్తూ, ఇప్పుడేంటి వాళ్ళు అరెస్ట్ని సవాల్ చేస్తున్నారు అనమాట. అంటే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు కదా, ప్రాపర్ రూల్స్ ఫాలో అవుతుందని ఒక ఇష్యూ నడిచింది అమ్మ పేపర్లో. మన పేపర్తో పొలిటికల్గా వద్దులు ఎక్కువ. అరవింద్ కేజ్రీవాల్ వర్సెస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంతకు ముందు రెండో కేసు అమ్మ ఇది. ఆ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి బెయిల్ అనేది ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఎందుకంటే ఏ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పట్లేదు, మరి ఇన్ఫర్మేషన్ రాకపోతే ఎలా కేసు ముందు సాగుతుంది. అందుకని ఇలాంటి వ్యక్తులు బయటికి వెళ్ళి ప్రభావితం చేస్తారు, బెయిల్ వద్దు అన్నట్టు సిబిఐలో అడిగారు వాళ్ళు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, అరవింద్ కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐలో ఇంట్రాగేషన్కి వస్తారు. ఎన్ఫోర్స్మెంట్ అంటే అక్రమాస్తులు, లావాదేవీలు, ఇల్లీగల్ మనీ హవాలా ఇలాంటి వాటి మీద వస్తారన్నమాట ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. వాళ్ళు ఏమో ఇంట్రాగేషన్ అది ఉందా లేదా చూసుకుంటారు ప్రూఫ్లు. బట్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు మాత్రం హవాలా మనీ కానీ, బ్లాక్ మనీ కానీ, కరప్షన్ జరిగినప్పుడు, దారుణంగా డబ్బులు ఏదైనా గోల్మాల్ జరిగినప్పుడు మాత్రం ఈడీ వాళ్ళు ఎంటర్ అవుతారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సో సిబిఐ ఏమో ఇంట్రాగేషన్కి సంబంధించి బెయిల్, అంటే సిబిఐలో అరెస్ట్ చేసినప్పుడు బెయిల్ ఉందా లేదా వాళ్ళకి సంబంధించి. మరి ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ అనే వర్డ్ మారిపోయింది, అదే చెప్తుంది. అరవింద్ కేజ్రీవాల్ ఉంటారు, అన్ని మారిపోతాను ప్రీవియస్ కేసు దగ్గర కూడా చెప్పాను. అరవింద్ కేజ్రీవాల్ కామన్గా ఉంటారు, సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసి బెయిల్ వాళ్ళు ఏదో డిసైడ్ చేసుకుంటారు అందుకని. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాత్రం అరెస్ట్ చేయొచ్చా లేదా, చేసినప్పుడు దానికి కావాలా ఉంటాయి కదా ప్రూఫ్లు, అరెస్ట్కి సంబంధించి సవాలన్నమాట. అది కొంచెం గుర్తుపెట్టుకున్నాను. రహీం అలీ వర్సెస్ అబ్దుల్ రహీం. రహీం అలీ, అబ్దుల్ రహీం అమ్మ. అలీ అబ్దుల్ గుర్తుపెట్టుకోండి ఇద్దరు, మన అలీ ఫిల్మ్ యాక్టర్లా కొంచెం ఐడియా పేరు. ద స్టేట్ ఆఫ్ అస్సాం. మనకి రహీం అలీ అనగానే అస్సాంకి వెళ్ళి వెళ్ళాం జనరల్గా, మనం గుర్తుపెట్టుకోండి. రహీం అలీ, అబ్దుల్ రహీం వర్సెస్ ద స్టేట్ ఆఫ్ అస్సాంలో ఫారినర్స్ యాక్ట్ 1946 ప్రకారం ఒక వ్యక్తి యొక్క జాతీయతను అనుమానించే చర్యలను ప్రారంభించడానికి ప్రమాణం అంటారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఫారినర్స్ యాక్ట్ ఎప్పుడనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ క్వశ్చన్లో. 1946 అనేది ఒక వ్యక్తి జాతీయతను అనుమతించే చర్యలను ప్రారంభించడానికి ప్రమాణం. అంటే ఒక ఫారినర్ ఈ యాక్ట్ ప్రకారం మన భారతదేశానికి వచ్చినప్పుడు ఇతర ఫారినరా లేదా సిటిజనా, దేశీయుడా అని నిర్ధారించడానికి సంబంధించిన అంశంలో ఏంటంటే మనకి ఇన్ఫర్మేషను దానికి సంబంధించి ఏ కేసులు తేల్చారంటే, ఇప్పుడు రహీం మనకి అస్సాం ఇటు వైపు చూసుకున్నాం అనుకోండి, బార్డర్ పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ బార్డర్ స్టేట్ నుంచి వస్తుంటారు, కంట్రీస్ నుంచి వచ్చినప్పుడు అతను ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా ఇబ్బంది కలిగితే అతను అనేది భారతదేశం యొక్క, అంటే ఒక వ్యక్తి జాతీయత, నేషనాలిటీ ఏంటి, ఇండియనా, ఫారినర్, అదే పాకిస్తానా, చైనానా, వాటెవర్ చిన్న ప్రమాణం. ఏ కేసులో అంటే రహీం అలీ అబ్దుల్ రహీం, స్టేట్ ఆఫ్ అస్సాం. ఒక కేసు. ఫ్రాంక్ వైటస్ వర్సెస్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. ఒక నిందితుడు బెయిల్ షరతుగా గూగుల్ మ్యాప్స్లో వారి స్థానాన్ని పంచుకోవాల్సిన అవసరం ఉందా అంటే, ఇక్కడ చూడండి, ఫ్రాంక్ వైటస్ వర్సెస్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు ఏం చేశారంటే, ఒక నిందితుడు అనే వ్యక్తి బెయిల్ షరతుగా గూగుల్ మ్యాప్స్లో వారి స్థానాన్ని, అంటే ఎక్కడున్న లొకేషన్ కోసం అనమాట, బెయిల్కి సంబంధించి. బెయిల్ ఇచ్చిన తర్వాత మనం ఎక్కడనేది లొకేషన్ ఉంటుంది కదా, అందుకని మనం గూగుల్ మ్యాప్స్లో కొన్నిసార్లు లొకేషన్ అన్నిసార్లు ఆన్ చేస్తే వాళ్ళకి తెలిసిపోతాయి. అంటే పాజిటివ్ నెగిటివ్ రెండో ఉంటాయి ఇక్కడ. దేనికి సంబంధించి ఫ్రాంక్ వైటస్ అని గుర్తుపెట్టుకున్నాము. ఫ్రాంక్ వైటస్ అనే వ్యక్తి మ్యాప్లో వారి స్థానాన్ని బెయిల్ షరతు, ఫ్రాంక్ వైటస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఈ రెండింటికి సంబంధించి. సో ఇప్పటి వరకు మనకి 6 monthsకి సంబంధించిన లిస్ట్ ఆఫ్ జడ్జిమెంట్స్ చూసుకున్నామా. రిమైనింగ్ పార్ట్ 2లో కంటిన్యూ చేద్దాం. సో రీసెర్చ్ ఓరియంటెడ్ వెళ్ళకండి,
ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. కేస్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, ఏం అడుగుతున్నాడు, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇలా తప్ప ఇంకేం రీసెర్చ్ చేయకండి అమ్మ. ఎగ్జామ్ కావాల్సింది అంతే. నువ్వేం పిహెచ్డీ చేయట్లా, నేనే పిహెచ్డీ చేయట్లా. సో అది గుర్తుపెట్టుకొని చదువుకుంటే మార్కులు వస్తాయి మనకి అంతే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేసులు మొత్తం చదువుకుంటే ఒక 40 ఉన్నాయి, ఒక 20 వరకు చెప్పాను, ఇంకో 20 రిమైనింగ్ చదువుతాను. ఈ 40 చదువుకుంటే ఒక 4 మార్క్స్ అన్న మీకు గెయిన్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.